శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గాయత్రి గారు పాట పాడండి ఒకటి. పాటలు రావు నాకు. పాటలు సమస్యలేదు రావు. విజయలక్ష్మి మీరు పాడండి. విజయలక్ష్మి గారు మీరు పాడండి ఒకటి. విజయలక్ష్మి గారు పాడతారు, వదిన గారు పాడతారు. ఇప్పటికిప్పుడు అంటే ఎట్లుండవు. ఏదైనా చిన్న మంగళగీతం, ప్రార్థన గీతం అంతే కదా. జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ. పరాదేవతవు నీవేనమ్మా, జగతికి కారణ నీవేనమ్మా. పరాదేవతవు నీవేనమ్మా, జగతికి కారణం నీవేనమ్మా. నీవే మాయలవే జయము నీయవే అమ్మా. జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ. చల్లని నీ కను సన్నలలోన, చల్లని నీ కను సన్నలలోన కొనసాగును మా కోరికలను. నిలబడవు మా వెనుదాపుగా, నిలబడవు మా వెనుదాపుగా. జయమున సంగవే సర్వమంగళ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారి, జయ జయ మంగళ గౌరీ. చక్కగా ఉందండి. ధన్యవాదాలండి. కుసుమ సోదరి గారు స్వాగతం అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. మీరు ఆలస్యంగా వచ్చారు. ఆది దంపతులు ఇద్దరికి నమస్కారం. నేను ఇందాకనే చెప్పా, వెళ్ళిపోకండి. మీరు పాడాల్సింది నేను పాడా. ఎప్పుడు ఒకళ్ళే బోర్ కొడుతుందండి. మాకు గొంతు వణుకుతుందిగా. స్టార్ట్ చేయండి ప్రసాద్ గారు. అందరికి స్వాగతం మరొకసారి. మన స్వీయ కవితా పఠనం, పద్యం కావచ్చు, కవిత కావచ్చు, ఈ కార్యక్రమానికి అందరికి స్వాగతం. ముందుగా సమయం ఎక్కువ లేనందువల్ల ముందుగా శ్రీదేవి సోదరిని తమ కవితలు పద్యాలు వినిపించమని కోరుతున్నాను. ప్రతి వ్యక్తికి సుమారుగా 8 నిమిషాలని అనుకున్నాం. 8 నిమిషాల తర్వాత 2 నిమిషాలు స్పందన కోసం పెట్టుకుంటే ప్రతి మనిషికి 10 నిమిషాలు ఉంటుంది. ఆ విధంగా ఒక 40 మినిట్స్ 1 అవర్ లోగా ఎంతైనా చేసుకోవచ్చు. అది మా ప్లాన్. శ్రీదేవి సోదరి గారు స్టార్ట్ చేయండి. నమస్కారం అండి. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజై సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. నీలాతుంగస్తనీర్దరీముద్భోజ్య కృష్ణం ఆరాజ్యం సంశ్రుతి శత శిరసిద్ధం అధ్యాపయంతి. స్వచిష్టాయాం సృజనిరతం యావలా జుంజముతే గోదాతస్యై నమిదమిదం భూయే వాస్తవోయః. కృష్ణం వందే జగద్గురుం. అస్మద్గురుభ్యో నమః. పద్యము కవిత అంటే నేను గజల్ లాంటి కవితని ట్రై చేశాను. 2 చదవచ్చా? 8 నిమిషాలు మీ ఇష్టం. ఓకే, టైం అయ్యాక గంట కొట్టండి. నిన్ను చూచు సదావకాశం ఎప్పుడో నేనాటికిం వచ్చేదో, నిన్ను చూచు సదావకాశం ఎప్పుడో నేనాటికిం వచ్చేదో, కన్నారంగనుగాంచ నిన్ను బిలువన్ కాఠిన్యమేలయ్య రా కన్నా రమ్మని వేడి బిల్వ వినువ కాయంబు శుష్కించే శ్రీమన్నారాయణ నీదు దాసిననగన్ మన్నించ రావేలరా. పద్యం. తలలో తొల్చెగ నిన్నయో విషయ వాదాలే అనంగా
ఎనంగాను నీ తలపే నిండని వింతగన్ పరిగె సౌధాలనే చేరంగా నా కలలే చూపెను వేడ్కగా ధరణి నీ కైవల్య మార్గాలనే కొలువేయుండర మానసంబునను నా గోపాల నీవేనయా పలుకే లేఖను మానసంబదియే నీ పాదాల నిలిపేనురా వలదీ సంపద సౌఖ్య సారములికన్ వైకల్ప్య మాధ్యంబులన్ కలదా నీ పదదాస్య సౌఖ్యమదే నే కానంగ భాగ్యంబనన్ కలనేనందరి చేరగాను వరమై కావంగ రావేలురా అని 2-3 పద్యాలు రాశాను. అది ఇవాళ రాసిన పద్యాలు అన్నమాట. ఇంకోటి విరక్తితో కాయము కళ్ళయ్యాయి మిగిలి విరక్తితో రాశాను కానీ నవ్వుతూనే ఉన్నా. కాయము కళ్ళయ్యాయి మిగిలిన గాలికి రాలేడు పన్నమౌను కాలము కళ్ళయ్యాయి మిగిల గాలికి రాలేడు పన్నమౌను విందీయగ తోడు కానున సహింపగజాలని గుండె కోతతో గాయము జేయమేనునకు కాడు కదా యతి శాంతి దల్ప కల్పమవు మాయము బంధువులు సకులు మాధవ చెంతకు చేరు వేళలో. ఇవాళ మా నాన్నగారి అవస్థ చూసి బాధ వచ్చిందనమాట. ఆయన కదపలేక కాళ్ళు కదపలేక ఏమి కదపలేక పడిపోయారు 4 సార్లు పొద్దున్న. అయ్యో ఆయన్ని చూసి ఆయనకి విముక్తి నిమ్మని కోరుతూ ఈ పద్యం రాసుకున్నాం. తర్వాత చిన్న గజల్ లాంటి కావ్యము. కన్నుల నిండిన నల్లని రూపం నీదే కృష్ణ రావేలా కొన్ని మధ్యలో ఏవో పోయాయి అనుకుంటా. మిన్నుల సాగిడి నల్లని మబ్బై నన్నే చూచే నీనవ్వే చేసిన భాషల ఊసులు మరచి నన్నే మర్చే వేమయ్యా ఆశలు దాచిన మదిలో రేగే బాధల గాథలు నీవేలే నీ జత కోరిక నా జత చేరవు నేనెట్లు వేగేనో కృష్ణ నీ సరి లేరయ్యా నా సొదలేవి వినవా నీ సరి లేరయ్యా రారా నా సొదలేవి వినవా మన్నున కలిసిది నీదయ జోపగా రారా వేగ నిన్నే చేరంగా పన్నున బట్టెదు నోపని బాధల ఇవాళ మా నాన్న ఇలా బాధపడ్డారు పొద్దున్న. కృష్ణుణ్ణి తలుచుకొని నారాయణ నారాయణ అంటూ ఇన్నాళ్ళు అనలేదు. శ్రీమతి రామాన్ జన్మ అంటూ కృష్ణ కృష్ణ అంటూ ఆయన్ని చూసి రాసుకున్నాను అనమాట. ఇది బాగా ఉద్విగ్నతకి గురవుతున్నారు, బాధపడకండి. చాలు, ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకోసారి సరే నేను 2 మాటలు చెప్పచ్చా శ్రీదేవి గారి పద్యాలు చెప్పండి. సంచాలకుల వారి అనుమతి. చెప్పండి. ఇప్పుడు ఆడపిల్లలు తండ్రికి ఎక్కువ అటాచ్డ్ అవుతారండి, తండ్రి మీద ఎక్కువ ఉంటుంది. అది ఎవరు, నేను కూడా ఎవరో అతిథులం కాదు, నాకు తండ్రి మీద ఒక చక్కటి పద్యం ఎవరో చెప్పింది విన్నది, వినికిడి మీద ఉన్నది. ఆ పద్యం గుర్తు చేస్తాను. తన అభివృద్ధి కోరెడువాడు తండ్రి, తన అభివృద్ధి కోరెడువాడు తండ్రి, యొయ్యన తన కీడు చూచి మనంబున కుందెడువాడు తండ్రి, యొయ్యన తన కీడు చూచి మనంబున కుందెడువాడు తండ్రి. ఆ జనకుడు లేని జన్మం ఒక జన్మమే, ఆ జనకుడు లేని జన్మం ఒక జన్మమే, అన్యులింకెందరుండినన్. నాకు ఎంతో ఇష్టమైన పద్యం. వారి మానసిక స్థితి చూస్తే నాకు గుర్తొచ్చింది. శ్రీదేవి గారి మనసుకి ప్రశాంతత చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండాలి శ్రీదేవి గారు, అంతే మా కోరిక. కొద్దిగా మనసుని గెటౌట్ చేసుకోవాలి. పార్ట్ ఆఫ్ లైఫ్. కాయము శిథిలము కాగా గేయములిక పాడలేక గేలియ బ్రతుకై హేయముగా గాంచ కనులు మాయము జేయువయ్య తనువు మాధవదేవ. ఇది మా నాన్నగారు పొద్దున్న చెప్పారు చిన్నగా పద్యం. ఇంకా నన్ను తీసుకెళ్ళిపో అని ఆయన ఏడుస్తుంటే మేమందరం ఇవాళ మాట రాక 10 దాకా అక్కడే ఉండిపోయాం. ఏం చేయాలో తెలియలేదు అసలు. పోతే బాగుండు, ఆయన పోతే బాగుండు అంటే మనం అనకూడదు, భగవంతుడికి తెలిసి ఏం చేయాలో. మీరు ప్రశాంతంగా ధైర్యంగా ఉండండి. అంతే. ఇంకెవరైనా స్పందిస్తారా గాయత్రి సోదరి గారు శ్రీదేవి గారి పద్యాల మీద? పద్యాలు చాలా తాత్వికంగా ఉన్నాయండి. మరి ఆవిడంతా ఆ బాధను అనుభవించారు కాబట్టి ఆ తాత్వికత అందులో వచ్చింది. ఏం చెప్తామండి, ఇదంతా మనిషి జీవితంలో జరిగే సంఘటనలే. కుసుమ్ గారు చెప్పినట్లు ఆడపిల్లలకి తండ్రితో ఎక్కువ అనుబంధం ఉంటుంది, అది తట్టుకోవడం కష్టం. నేను అయితే మా నాన్నగారు కాలం చేసినప్పుడు ఏడాది వరకు నేను కోరుకోలేకపోయాను. శ్రీదేవి గారు ధైర్యంగా ఉండాలి, భగవంతుడు నిర్ణయిస్తాడు, ఆయనే అన్ని చేసేవాడు.
మీకు తెలియదే ఉంది, రోజు భగవతత్వంలోనే ఉంటారు మీరు. మీకు తెలియదు ఏం లేదు, మీరు ధైర్యం వహించండి. అదే సరే. తర్వాత గాయత్రి సోదరి గారు మీ పద్యాలు వినిపిస్తారా? వినిపిస్తానండి. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ఈ సాహిత్య పద్య పఠనం కార్యక్రమంలో ముందుగా స్వీయ రచనలు అన్నారు కాబట్టి, ఈ మధ్యకాలంలో మనము ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడితో చాలా అందరం కూడా మనము జై హో భారత్ అని, లేకపోతే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద దుశ్చర్యల గురించి పద్యాలు రాస్తున్నాము. ఆ పద్యాలని ఇప్పుడు వినిపిద్దాం అనుకుంటున్నాను. జై హో అఖండ భారత్. మోడిందే మరి పాకు ముష్కరునికి, మోడీకి చెప్పన్నచో వాడిన్ వేడగు యుద్ధనాదములవే వాసన్ ప్రయోగించే ఈ మోడీ సైన్యము వీరభారతి సుతుల్ మొహాంధులారా భువిన్ వేడీలే ఇక తప్పవింకా మదిలో ప్రేతాత్మలయ్యుండుడి. కీడే శస్త్రము కాగా ముష్కరులదే కీసానులై చంపిరి. ఆ దాడిన్ హైందవ బంధులందరి కలల్ దౌర్జన్యతన్ కప్పుచున్ మోడీకే మరు చెప్పుకోనగా సమ్మోదంబుగా యుద్ధమై మోడీ ధైర్యమే సింధు రక్షణముగా మోదిల్లెనే దిక్కులన్. మూడవది, సింధూరారుణ విగ్రహంబు మదిలో చిల్లీల దీపింపగా అంధత్వము వహించు దుష్ట జనతా హాసమ్ములం దృంచుచున్ మందలుగా ఫిరంగిరవముల్ మార్తాండునే చేరుచున్ బంధింపన్వలే శాత్రవాళి బలమున్ భాగ్యోదయమై భువిన్. జయ హో భారత మాతరో సుమసుధా సారాభిషిక్త నతుల్ నయమే ఆయుధమమ్మ నీకు మహితానంద ప్రదా విశ్వదా. భయమేలా మనకింక మోడియే సదా భాసింప సన్నేతయై రయమారం జయకంఠ మ్రోగు కదా స్వరాజ్యముతో భారతీ. చివరి పద్యం. మహిళల్ సోఫియ వ్యోమికా గమనమే మాన్యత్వంబునే పొందే తామిహమందున్ భరతోర్వివీరసుతలై ఎవ్వారలన్ వీడకన్ సహవాసంబై దుర్గమాంబ నిభలై సంహారముంజేసిరి. ఆ మహిళల్ మాన్యుల కంజలింపవలే సమ్మానార్య సంశోభితల్. ధన్యవాదాలు. చక్కగా ఉందండి అక్కయ్య గారు. మంచి 5 పద్యాలు కూడా 5 రాశారు కదా. ఇదండి, ధన్యవాదాలు. చాలా బాగుంది. వారు చెప్పారు కదా, మోడీ 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 అని మోడీని గుర్తు చేసుకుంటూ ఎక్కువగా. ముందు రోజు అనుకోకుండా నేను రాసుకున్నాను, తర్వాత తోపిల వారు కూడా అన్నారు గ్రూప్ లో. నాకు నచ్చింది, ఒక అనుకోకుండా కావాలని వేశారో అనుకోకుండా పడిందో ఓ స్లాష్ పడింది అనిపించింది. సింధుర క్షణము అని. సింధుర క్షణము అనేది సభంగ స్లాష్ కింద తీసుకోవచ్చు దాన్ని. చాలా సంతోషం, చాలా బాగుందండి. ఇంకెవరైనా స్పందిస్తారో చెప్పండి. కటకం వారు, శ్రీదేవి గారు, కుసుమ గారు. అవధాని గారి పద్యాలకి విశ్లేషణ కూడానా? నేను జై హో భారత్ మీద రాశాను తోపల్లి వారి గ్రూప్ కి. అవి నాకు అవకాశం వచ్చినప్పుడు చదువుతా. అలాగే. అయితే కుసుమ సోదరి గారు, మీ యొక్క కవితల, గజల్సా, పద్యాల ఏమనిపిస్తారు? 3 గంటలు ఇంకా సమయం ఉందండి. వీరిది 8 నిమిషాలు కాలేదు. అది మీరు తీసుకొని ఓ పాట పాడొచ్చు, ఓ పద్యం పాడొచ్చు. వేదాల గాయత్రి గారికి ఇచ్చిన సమయంలో
5 సమయం నిమిషాలే చాలా అయిపోయింది. ఉంది. సమయం 5 నిమిషాల్లో కాబట్టి ఇంకా ఆ మిగిలింది పద్యాల కావాలంటే. గురించి ఇంకా మనం మాట్లాడుకోవచ్చు. అదే ఓకే. ఆ శక్తి గలవారు మీరే సభలో మాట్లాడండి. అయితే ఆసక్తి ఆసక్తి రెండు. ఇక్కడ అయితే గాయత్రి ఒకటండి, సోదరి చెప్పండి, గాయత్రి సోదరి చెప్పండి, ఇంకేమైనా పద్యాలు ఆ యుద్ధానికి నాయకత్వం వహించిన ముస్లిం మహిళ, సిక్కు మహిళ. అవును. అవునండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ హిందువులు కారు. ఇక్కడ మోడీ తీసుకున్నటువంటి మంచి స్టెప్ ఏంటంటే, మీరు హిందువులు అని ఇక్కడ ప్రత్యేకంగా కొట్టారు కానీ ఇక్కడ మా దేశంలో అన్ని మతాలు ఒకటేరా పిచ్చోడా, అది చూడండి ఇప్పుడు నిన్ను కొట్టేవాడు ఎవరో చూడండి అని చెప్పి ఒక ముస్లిం మహిళను, ఒక సిక్కు మహిళను పెట్టారు. వాళ్ళు ఎంత విరోచితంగా పోరాడారు, ఇంకోటి వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడారు. అవును. వాళ్ళు ఆ Confident. రిపబ్లిక్ టీవీలో చూస్తుంటే ఆ కురేషి వాళ్ళు మాట్లాడిన తీరు ఎంత ధైర్యంగా అంటే, మేము వెళతాం, యుద్ధ నౌకను మేమే నడుపుతాం అనేంత ధైర్యం వాళ్ళు ప్రదర్శించారు. చాలా చక్కటి దెబ్బ కొట్టారు. అలా అంటే వాళ్ళ ప్లానింగ్ అనేది తర్వాత ఇప్పుడిప్పుడు మనకు విశ్లేషణలో తెలుస్తుంది. ఒక్కొక్కటి మనం చెప్పుకున్నట్లుగా ఎంత చక్కగా విశ్లేషణ అంటే, వాళ్ళు నెల రోజుల ముందు నుంచి ప్లాన్ వేసుకొని ఇంకా ఏంటి స్పందించట్లేదు. ఎప్పుడో 22వ తారీఖు అయిపోయింది, 26వ తారీఖు అయిపోయింది, ఇంకా ఏమిటి స్పందించట్లేదు అనుకున్న సందర్భంలో చక్కగా ప్లాన్ వేసుకొని 9 తీవ్రవాద స్థావరాల పైన, తర్వాత వాయుసేన ఉండేటటువంటి ఆ బేస్ పైన అక్కడ దెబ్బ తీయడానికి వాళ్ళు వేసినటువంటి పద్ధతులు, ఆ వ్యూహము ఇంతవరకు చరిత్రలో ఏ యుద్ధ రీతులలో జరగనటువంటి గొప్ప వ్యూహం. అలాంటి వ్యూహకర్తలు మన సైన్యంలో ఉన్నారు అని చూపించడానికి దీంతో మొత్తం ప్రపంచం వణికింది. ఇవాళ ఇజ్రాయెల్ గాజా మీద యుద్ధం చేస్తూనే ఉంది, ఉక్రెయిన్ మీద రష్యా చేస్తూనే ఉంది, సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. కానీ మన దగ్గర ఒక్కటే దెబ్బకు ప్రపంచం మొత్తం అదిరిపోయింది. వీళ్ళ వ్యూహం ఏమిటి? వీళ్ళు తలుచుకుంటే 200 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తారు అనేటటువంటి ధైర్యం వీళ్ళల్లో చూసిన తర్వాత అందరికీ వణుకు పుట్టింది. పైగా రాజకీయం ఎలా చేశారంటే సింధు నది ఆపడం. ఇప్పుడు మనకందరికీ ఇది సింధూర అంటే ముఖ్యంగా అది సింధు నది పేరుతో పెట్టింది. సింధూరం అనేది తర్వాత వచ్చినటువంటి అంశం. సింధు నది ఆపి పాకిస్తాన్ దెబ్బతీశారు అనేటటువంటిది ప్రధానమైనటువంటిది. సరే, సింధూరం కూడా ఇందులో ప్రధానమైన పాత్ర వహించింది కాబట్టి ఇక్కడ మహిళలు దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతమైనటువంటి పద్యాలండి. దేశభక్తి పూరితమైనటువంటి పద్యాలు ఎప్పుడు కూడా బాగుంటాయి. వాటికి రంగు రుచి అనేది చాక్లెట్ లాంటిది అనమాట. అది ఎక్కడ కొరికినా తీయగానే ఉంటుంది. కాబట్టి దేశభక్తి పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. వేదాల గాయత్రి గారికి అభినందనలు. ఇంకొక పాయింట్ ఏంటంటే, మహిషాసుర మర్దని లాగా స్త్రీ శక్తే మహిషుణ్ణి చివరికి సంహరిస్తుంది కదా. కాబట్టి ఆడవాళ్ళని ప్రయోగించటంలో ఆ ఔచిత్యం కూడా అనిపించింది నాకు. నేను వాడేనండి దుర్గమాంబ నిభలే, దుర్గమాంబతో సమానంగా. మీరు వదులుతారా? ఏమన్నా ఎవరికన్నా మిగులుస్తారా? అయ్యో, కటకమ్మ చెప్పిన తర్వాత ఆ యుద్ధ వ్యూహం గురించి మరో 2 వాక్యాలు నా సొంతం యాడ్ చేయాలనుకున్నాను. ఏంటంటే, ఒకటి 15 రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే, మన వాళ్ళు మళ్ళీ చెప్పారు, టు బి ప్రిసైజ్, నాన్ ఎస్కలేటెడ్ అండ్ రిటాలియేషన్ టు ద ఎక్స్టెంట్ ఓన్లీ నీడెడ్. ఎంత కావాలో అంతే వేస్తాం, అదే లొకేషన్ లో వేస్తాం. నాన్ ఎస్కలేటరీ మాత్రం మేము దాన్ని పెంచాం దాన్ని. కానీ చేయాల్సింది చాలా బాగా చేశారు. 15 రోజులు సార్. రెండోది 6వ తారీఖు ఉదయం మనకు తెలియదు, మాక్ డ్రిల్ చేద్దాం అని చెప్పారు కానీ అసలు ఏం చేస్తావో చెప్పలేదు. మనం అంతా కూడా మాక్ డ్రిల్ చేసుకుందాం అని దేశం అంతా రెడీగా ఉన్నారు, ఓకే నేర్చుకుందాం అని. కానీ అసలు జరగాల్సింది ఒక 100 నిమిషాలు జరిగింది. ఓన్లీ 100 మినిట్స్. 100 మినిట్స్ లో మొత్తం పని పూర్తి అయిపోయింది. క్షేపంలో ఎన్ని వేయాలో వేసేసారు. రెండోది, వాళ్ళ సేన అంతా కూడా జిహాదీ సేన అని వాళ్ళే చెప్పుకున్నారు. జిహాదీ అంటే మతం కోసం పూర్తిగా ప్రాణాన్ని ఇచ్చేవారు, ఎలాగైనా రెడీ అయిపోతారు వాళ్ళు. అంచేత మనం యుద్ధం చేస్తే వీరస్వర్గం పొందిన వాళ్ళు మార్తాండ లోకం, అదే సూర్యలోకం చేరుకుంటారు అని మన హిందూ సూత్రం ప్రకారం పద్యాల్లో ఉంది అది. అలాగే వాళ్ళకి పురాణంలో రాసి ఉంది, ఎవరైతే మతం కోసం పోరాడి చచ్చిపోతారో
వాళ్ళకి స్వర్గం దొరుకుతుంది, 72 మంది అప్సరసలో భోగం దొరుకుతుంది అని రాసిందట. అంటే మన ఇంద్రుడు నరక స్వర్గం ఎలా చెప్పుకుంటాం, వాళ్ళకి కూడా ఏదో పేరు ఉంది, 72 మంది అప్సరసలతో ఉంటారని. కానీ ఒక కండిషన్ ఒకటి ఉంది, పురుషుల చేతిలో చచ్చిపోతేనే అని. అందువల్ల ఈ సోఫియాని ఖురేషిని వాడడం ముస్లిం మహిళ ఆవిడ వ్యోమికా సింగ్ మహిళల చేతిలో పోతే వాళ్ళకి ఏమాత్రం స్వర్గం రాదు, పోతే పోయారు కానీ వాళ్ళకి స్వర్గం రాదు అని ఖురానే చెప్తోంది అనమాట. సో ఆ విధంగా చాలా బాగా చేశారు నిజంగా. మన వాళ్ళు ధైర్యం కూడా చెప్పుకోవాలి నిజంగా. ఖురేషి మాట్లాడడం, నేను రిపబ్లిక్ టీవీ రోజు కూడా గంటన్నర 2 గంటలు తప్పకుండా చూస్తాను. చాలా మంచి ఛానల్. అంచేత కటకం శర్మ చెప్పింది మొత్తం కూడా నేను చూస్తూనే ఉంటాను. బాగా చెప్పారు ఆవిడ. ఖురేషి మాట్లాడడం, వ్యోమికా సింగ్ మాట్లాడే విధానం, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అనేది, అది యుద్ధానికి ఎలా రెడీ అయ్యారు అనేది. ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయండి వేదాల గాయత్రి సోదరి గారి? ఈ సభకి రంజకత్వానికి 2 విశేషణాలు తోడైనాయి. మాకు ఇద్దరు సంచాలక జిమణులు ఇద్దరు ఉన్నారు ఈ సభలో, కానీ అందం రెట్టింపుగా ఉంది ఇవాళ. నేను టైం పాస్ గానేనండి, నేనే లేదండి. చాలా ఇప్పుడు చాలా మంచి విషయాలు చెప్పారు కదా, వారి వల్ల మీ వల్ల కూడా తెలుసుకున్నాం చాలా విషయాలు. ఇప్పుడు ఈ ఖురాన్ లో చెప్పిన విషయం నాకు తెలియదు నిజంగాను, ఇప్పుడు మీరు చెప్పారు నేను తెలుసుకున్నాను. చాలా బాగుందండి, చక్కని విషయాలు చెప్పారు మాకు ఇద్దరు కూడా. ధన్యవాదాలు. ఇవాళ ఒక విశ్లేషణలో తెలిసిందండి, 22 సొరంగాల ద్వారా 30 మీటర్ల లోతు, 500 మీటర్ల పొడవు కలిగినటువంటి సొరంగాల ద్వారా వాళ్ళు రక్షణ వలయాన్ని దాటేసి మన భారతదేశంలోకి అడుగు పెడుతున్నారట. 22 సొరంగాలు బయటపడ్డాయి. వాళ్ళకి మనం ఏ గంచెలేస్తే, కరెంటు గంచెలు వేసుకుంటే మాత్రం లాభం ఏంటి? వాళ్ళు కింద నుంచి ఎలుకల్లాగా వస్తున్నారు. ఎలుకల్లాగా వస్తున్న వాడు 22 వీటిని కనుగొన్నారు ఇవాళ. ఇంకా చూడండి యుద్ధం ఏ తీరుగా మారనున్నదో. అది ఒక్కొక్కటి వింటుంటే మనకు ఒళ్ళు గగిరి పొడుస్తుంటుంది అన్నమాట. అవునండి. ఎంత సైన్యం. మోడీ గారు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోందండి. అందుకనే మోడీ గారు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు. రాజ్నాథ్ సింగ్ మాట చూడండి, మీకు ఎంత గంభీరంగా ఉంటుంది. ఒక సైనికుడు మాట్లాడినట్టుగానే ఉంటుంది. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతుంటే ఒక నాయకుడు మాట్లాడినట్టు ఉండదు, గంభీరంగా ఒక బేస్ వాయిస్ తోటి ఎంత గంభీరంగా మాట్లాడతాడంటే అంత గంభీరంగా ఒక సైనికుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. సరే అమిత్ షా సరే పేల్చి పారేస్తుంటాడు అది. రైట్ అండి, కంటిన్యూ చేయొచ్చు మీరు. సరే కంటిన్యూ చేద్దామండి కుసుమ గారి పద్యాలతో. గజల్లా సభకి నమస్కారం. లేదండి గజల్ కాదు, పద్యాలతోనే వచ్చాను. అంటే ఏమీ లేదు, నాకు చెప్తే నిన్న సరస్వతి పుష్కరాలకు వెళ్ళొచ్చాము. రాత్రంతా బస్సులోనే ఉండి చాలా చికాగ్గా ఉంది. అరే ఒకసారి అందరిని పలకరించిపోదాం అన్నట్టు వచ్చాను. ఇక్కడ ఇది ఇంత ముందు రాసిన పద్యాలు ఉంటాయి. ఇది పద్య వైభవం గురించి ఈయన ఔసిల భానుప్రకాష్ గారు ఒక సంకలనం తీసుకొచ్చారు. దానికి పద్య వైభవం మీద నేను ఒక కంద పద్యాలు 4 రాసిన అవి. ఇది జైహో అఖండ్ భారత్ కి స్కెచ్ లాగా 3 సీస పద్యాలు ఉన్నాయి. అదే స్కెచ్ వినిపిస్తుంది, ఇంకా సంపూర్ణంగా. ఇది పద్య వైభవం మీదండి. పలికెను భాగవత కథను పులకించగమది చదువగా పోతన రుచిగన్ తెలియగజేసెను దేవుని కొలిచెడి రీతులు జనులకు పూరిమి భక్తిన్. మాటల ఈటెలవే మన సూటిగా నాటెను మొదులను సూక్తులనెన్నో. బాటలు వేసెను పెక్కురు ధాటిగా నడువగ ధర్మము తప్పక ధరలోన్. సుమతి భర్తృహరి కుమారి మొదలగు శతకములెన్నో లెక్కకు మీరన్. నెమరును వేయగ
నెమరును వేయగ సతమున్ క్రమమగు రీతుల బ్రతుకును గడుపగ తెలుపున్. చెల్లియో చెల్లక పద్యము వల్లెయ వేయని తెలుగులు వసుధను గలరా. ఎల్లరు మెచ్చడి పద్యాలల్లిన తిరుపతి కవులకు అంజలులిడెదన్. నన్నయ తిక్కన పెద్దన ఎన్నగ శ్రీనాథ కవులనెంతును సతమున్. మిన్నగ తెనుగున చెప్పిరి చెన్నుగ పద్యములు మిగుల శ్రేష్టతనొప్పన్. ఇది పద్య వైభవం గురించి కందాలో ఒక 5 రాశానండి. సీసాలు రాస్తున్నాను తోపిల్లవారి దానికి. అవి కొంచెం స్కెచ్ లాగానే ఉన్నాయి, అయినా మీ ముందు చదివేస్తాను. ఎటువంటి పనుల పరిష్కారాలు కూడా చెప్తారు. వేదము పుట్టిన పృథ్వీ ధర్మము 4 పాదముల నడచు భరత భూమి. జీవనదుల సస్య సిరులు సుభిక్షమై సుఖ శాంతులను తూగు స్వర్గసీమ. కన్ను కుట్టి తురుష్క కలులు కాజేయగా కాలు మోపిరి మన ఖండమందు. ఆక్రమించిరి నేల అధిపతులు మేమనిన్. క్రూర పాలన మందు కృంగనేల. మత సహనము లేక ప్రజల మట్టుబెట్టి గుళ్ళు గోపురముల నెల్ల కూల్చినారు. ఉగ్రవాదులై అసహాయులు సురుగునుచు జీవనము దుర్భరమవగ చేసినారు. ఆంగ్లేయుల బాట అనుసరించి నడిచి బానిసలుగా చేసి బాధ పెట్ట. ఉద్యమించెను జాతి ఎల్ల దొరలపైన స్వాతంత్ర్యమును పొందే సాహసంగా. మత కలహములను మంటలు చెలరేగ భరత ఖండము 2 భాగములయే. దాయాది తగవులు దారుణముగా మారి సరిహద్దు పోరులు సతము సాగా. పక్కలో బల్లెమై పాకు వ్యవహరించే ఉగ్రవాది దాడుల సల్పే ఎగ్గులేక ఆక్రమించే కాశ్మీరము ఆశపోతూ రక్తపాతము సృష్టించే రాజ్యమెల్ల. కారణ జన్ముడు కర్మయోగి ప్రధాని పదవిగొనెను మెచ్చ భారతంబు. కారణ జన్ముడు కర్మయోగి ప్రధాని పదవిగొనెను మెచ్చ భారతంబు. హైందవ ధర్మమే ఆదర్శమని ఎల్ల జగతికి చాటక శపథముగొనే. సామ్యవాదము కాదు చవటతనమనుచు సర్జికల్ స్ట్రైకులు జరిపి మోడి. ఉగ్రవాదమడిచి ఉక్కు పాదము తోడ పిక్క సచ్చెను కుక్క ఓలే. అది ఔచిత్యం లేని పదం వాడాను. ఆపరేషను సింధూరం అద్భుతముగా నిర్భయ నరేంద్ర మోడీజీ నెరపినాడు. దేశ కీర్తి ప్రతిష్టలు తేజరిల్లే. భారతాంబ నుదిటి బొట్టు వన్నె పెరిగే. స్కెచ్ లాగా రాశాను, ఇంకా కంప్లీట్ కాలేదు. ధన్యవాదాలు. ఎప్పటిలోగా పంపమన్నారు శర్మ గారు? 20 ఇచ్చారు. రేపు ఒకసారి అన్ని చూసుకొని మళ్ళీ ఇంకొకటి 2 సార్లు. బాగున్నాయండి. 3 శీర్ష పద్యాలు కూడా చక్కగా ఉన్నాయి. ముందు 5 కందాలు కూడా పూర్తిగా కవుల్ని పొగుడుతూ రాశారు. పద్య వైభవం అన్నారుగా, అందుకే
సింపుల్ గా సరళంగా ఉంది, బాగుంది. నా పద్యాలు కొంచెం సరళంగానే ఉంటాయి. అదే చక్కగా ఉన్నాయి. ఇంకెవరైనా స్పందించాలంటే చెప్పండి ఈ పద్యాల సంత మీద. పద్యాలు, పద్య వైభవం పద్యాలు కందాల్లో మకరందాలు కురిపించారు. శేష పద్యాలు చెప్పక్కర్లేదు. దేశభక్తిని అందరినీ రంగరించి అద్భుతమైన శేషాలు అందించారు. ఎందుకంటే శేషపద్యం అంటే తూగుటి ఉయ్యాల లాంటిది శేషపద్యం. అలాగా ఈ దేశభక్తితో ఉయ్యాలను ఊపారు ఆ పద్యాలలో. కుసుమ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, అందువల్ల ఏదైనా రాయగలరు. చక్కగా రాశారు, మధురంగా రాశారు, మధురంగా పాడారు కూడా. ఆమెకు అభినందనలు. ఇంతకీ నేను హిస్టరీ ఎంఏ స్టూడెంట్. అవును తెలుసండి. ఎవరండి? గజల్స్ హిస్టరీ ఎంఏ. తెలుగు కాదు ఆవిడ, అది తెలుగుగా. కొంచెము చరిత్ర మీద కూడా మక్కువ. సారీ చరిత్ర మీద కూడా పట్టుంది బాగా. పట్టని కాదు, మక్కువ అయితే ఉంది. మక్కువ ఉంటే పట్టదే వచ్చేస్తుంది. బాగుందండి, చాలా బాగా రాశారు, బాగున్నాయి పద్యాలు. ధన్యవాదాలండి. అవధాని గారు మెచ్చుకుంటే అది ఒకటి. చేమకూర వెంకట ఏ గతి మెచ్చలేని సమకాలం వారలు అన్నట్టు మీరు సభాస్థలిలో మేము మా శారదా విజయంలో ఈ డైలాగ్ అంటుంటాం. మీరు మెచ్చుకోవటం మదానందం. ధన్యవాదాలు. అవధానం పేరు పెట్టేశారు మొత్తానికి నాకు. మరి కాదే, బ్రహ్మాండంగా దులుపుతుంటే మీరు. అయితే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు కొంచెం గజల్ రాయడం మాకు కొంచెం చెప్పండి. చెప్పేంత స్థాయి లేదు కానీ మీరు ఏమన్నా సహాయం అడుగుతుందో చేయగలిగితే చేస్తాను. ఇది వరకు నేను రాశానండి కొన్ని గజల్స్. గజల్ రాయడం అలా పుస్తకం కొనుక్కున్నా. అంటే కొంచెం సినారేవి వాళ్ళవి సినారే దాశరథి గజేళ్ల పుస్తకాలు కనుక ముందు చదివితే మనకి చాలా అవగాహన వస్తుంది. వాళ్ళిద్దరు కూడా అద్భుతమైన పద్య కవులు కదా. అవునవునండి, అవును. మంచి భాష, యతిప్రాసలు వాటికి కూడా అవసరం. అవునండి, యతిప్రాసలు అవసరం. నడకలో అదే మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దామని. తప్పకుండా. మర్చిపోయింది, చాలా మంది ఫేస్బుక్ మాధ్యమం ద్వారా నేర్పుతున్నారండి. నేను ఇంట్రడ్యూస్ చేయమంటే చేస్తాను తెలిసిన వాళ్ళు. ఫేస్బుక్ వాడనండి నేను ఎక్కువ. అది మేము ఆ మాధ్యమం ద్వారా తయారైన వాళ్ళం. సరేనండి. కాటేపల్లి అన్నపూర్ణ గారు సోదరి స్వాగతం. కాటేపల్లి అన్నపూర్ణ గారు ఆఫ్ లో ఉంటుంది ఫోటో. ఇంకెవరైనా స్పందిస్తారా కుసుమ గారి పద్యాల మీద? కటకం వారు కుసుమ గారి పద్యాలు ఏవైనా గజల్స్ అయితే బాగుంటాయి, ఎప్పుడు రాస్తుంటారు కదా. ఇప్పుడు అవధానం పోయినప్పుడు కూడా పెద్ద స్టోరీ, అవధానం పైన స్టోరీ కూడా చాలా చక్కగా కదా. ఏదైనా విశ్లేషణ బాగా చేస్తారు. సంతోషం. అయ్యా శర్మ గారు అని చెప్తున్నారా? అదే నేను చెబుదాను అనుకున్నానండి. ఎందుకంటే నేమాని వారు ముందుగా పద్యాలు, కవితలు, గజల్స్ అని రాయగానే ఓహో అయితే ఉప్పలపాటి కుసుమ గారు వస్తున్నారు, గజల్ని వినిపిస్తారు అని అనుకుంటాం కదా సహజంగా. అలా కాకుండా ఈసారి ఒక విభిన్నంగా కంద పద్యాలు, సిద్ధ పద్యాలు వినిపించారు. సరే, ఇంకోసారి గజల్స్ కూడా వినిపిస్తారని ఆపరేషన్ సింధూర్ మీద రాశాను నేను. ఒకసారి ఆపరేషన్ సింధూర్ అనేది గజల్ రాశాను. ఇంకోసారి వినిపిద్దాం. లలితాదిత్య శతావధానంలో కూడా కుసుమ గారు గజల్ పాడారు, గజల్ రాసి పాడారు. లలితాదిత్య మీదే, మధ్యవర్తి వారి మీద కూడా రాశాను. నేను అప్పుడు విన్నాను కదా లలితాదిత్యది, చాలా బాగుంది. అవును, అప్పుడే అన్నారు మీరు. సరే, తర్వాత కటకం శర్మ గారు, కటకం విజయలక్ష్మి గారు ఎవరి ముందు చెప్తారు మీ ఇష్టం. మీ ఇద్దరికి మైక్. ఇది నేను మొదటిగా రాసిన శ్రీ సూక్తంలో లక్ష్మీ స్తుతి చేస్తాను. మొదలు శ్రీ లక్ష్మీ గణపతయే నమః. శ్రీ ఉమాపుత్ర ప్రార్థింతు శ్రేయమలర. పృథ్వీ సంకేతమే నీవు వేదవేద్య. సర్వ విఘ్నోపశాంత ప్రసన్న వదన. నాదు రచనల కొనసాగు జ్ఞానమిమ్ము.
లక్ష్మీ స్తుతి అండి. సర్వమంగళ మాంగళ్య శరణు శుభద కడలిగుట్టిన సకలార్థ కల్పతరువ మూడు శక్తుల మూలపు మూర్తి వీవు శ్రీ మహాలక్ష్మి ప్రణతులను స్వీకరింపు. శ్రీరంగ ధామేశ్వరి కమలవదన క్షీరాబ్ది పుట్టిల్లు సిరికి నెలవు సోమామృతములకు సోదరి నినుగొల్తు మాతా నమోస్తుతే మాధవసతి స్వర్ణ పద్మాసన సౌభాగ్యదాయిని త్రిభువన నాయిక త్రిగుణ రూప దీన దయాళువో దేవి నమోస్తుతే వైకుంఠు వల్లభ వందనములు. దేవతల చేత చేకును సేవ సుమ్మి భావమై ఈ మనసు నొప్పు భవ్య రూప భావ దారిద్ర్యముల బాపు పద్మధారి భావ దారిద్ర్యముల బాపు పద్మధారిని శరణు దానగుణ కరుణించు నన్ను. మనసు సత్కామమందు నిమగ్నమగుచు వాక్కు సత్యమునందున వాసికెక్కి గోగులాదిగా సంపదలు కూడినట్లు కీర్తి సుజ్ఞానముల నిమ్ము కృపను చూపి ఎన్ని నోముల ఫలము మరెంత కాంక్ష ఎమ్మను భజించి సూక్తము ననువదించ అమ్మను భజించి సూక్తము ననువదించ తెనుగునను సఫలత నంద దేవదేవి పాదమంద బ్రోవవే కరుణాంతరంగ తెలుసుకొంటిమి నేను మహాదేవి అనుచు తెలుసుకొంటిమి నేను మహాదేవి అనుచు విష్ణుపత్నిగా గుర్తించే వేదములను బుద్ధి కుశలతను సగి బ్రోచిమమ్మ శ్రీలు గొలుపుచు కరుణించు చిద్విలాస. ఇంకా శ్రీ సూక్తం తెలుగు అనువాదం అండి. 2 శీర్షపద్యాలకు టైం ఉందా? టైం కనిపిస్తుంది, అలారంలో కనిపిస్తుంది. అయితే దాని మంత్రం చెప్పమంటారా? ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతసజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవాహ తాం మవాహ జాతవేదో లక్ష్మీమన్పగామినీం యస్యాం హిరణ్యం ఇందేయంగామస్యం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవి ముపహ్వయే శ్రీర్మా దేవి జుషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతిం తృప్తాం తర్పయంతిం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమిం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం తాం వృణే త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదభిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాచ్చ బాహ్యా లక్ష్మిః ఉపైతు మాం దేవసః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిముద్రం దదాతు మే. దీనికి 2-3 శీర్షపద్యాలండి. బంగారు ఛాయతో బంగారు వెండి ఆభరణములు ధరింపబడి లక్ష్మి హరిపత్ని పూర్ణ చంద్రాంశ హిరణ్మయి విలువ సన్నిధి నిమ్ము పీఠమంది. వేదముల గురించి విశదీకరించిన హుతవాహ మాధవసతిని ఆవహించు మా కొరకు మా ఇంటిలో మంత్రబలము చేతనే విగ్రహముల నిలుపు. ఎవరి చూపుతో సంపదలు ఇవ్వబడునో ఆమె నన్వీడదెన్నడు అమ్మ లక్ష్మి. పైడి ఆవులు హయములు బంధువుల సుభిక్షముగా పొందుపరచుము విజయరూప. తురగములను బూంచి అనదము మధ్యన ఆసీనయ్యి తన ఆగమమును సామజ ఘీంకార శబ్దాల సూచించే శ్రీలక్ష్మి నాయందు ప్రీతి చూపు
బంగారు కోటలో వసించు తేజస్వి మందహాస కరుణానంద రూప పద్మిని వాసియవు పద్మ భాస్కరమూర్తి తృప్తి నొసంగును దీప్తి జనని చంద్రాంశ సత్కీర్తి చంద్రికాక్షయ రూప లోకపావని రమ లోక పూజ్య దేవతల చేత చేకును సేవ సుమ్మి భావమై ఈ మనసు నొప్పు భవ్య రూప భావ దారిద్ర్యముల బాబు పద్మధారిణి శరణు దానుగుణ కరుణించు నన్ను అరుణ తేజస్విని నీ మహత్వ ఫలము ఔషధ వనస్పతియగు వనాధిపతిని బిల్వ వృక్షోద్భవమును గావించినావు శివుని పూజింప మారేడు చెట్లకాయ లంకురించిన గురు తపోద్యానములను హోమమును విరేల్ప వెడలిన హోమధూప మంతరింపును కాలుష్యమును నలక్ష్మి మంత్రశక్తియే తొలగించు మాయపరులు సర్వమంగళ ఫలత ఈ సర్వసుభద పృథ్వీయందు పుట్టిన నాకు వృద్ధి అయిన ఎడతెగని కీర్తిమణులతో ఎల్లప్పుడూ నన్ను ధనదుడు వెన్నంటి నడుచున్నట్లు చేసి సకల సంపదలు ఇచ్చి క్షితిని దయను కీర్తి ఐశ్వర్యముల నిమ్ము కీర్తి ఫలద. అంతవరకు. ఇప్పుడు నేను చదివిన మంత్రము 3 తేటగీతి పద్యాలు, శేష పద్యాలు వచ్చాయి. అదే చాలా బాగుందండి. చిన్న డౌట్ వచ్చింది, మీరు మారేడు దళం అదంతా కూడా ఉందా మూలంలో? ఉంది ఉంది, ఇగో ఉందండి, చెప్తా. ఆదిత్య వర్ణే తపసోధి జాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వ. వనస్పతి అంటే వనస్పతి వృక్షోధ బిల్వ. బిల్వ బిల్వ అనేది మారేడు. అంటే అక్కడ శివుడు ప్రస్తావన కూడా ఉందండి. మీరేదో శివుడు గురించి ఫలాన్ని తపసానుదంతు లక్ష్మీర్మేనసితాం త్వాం రుణి అని తర్వాత వస్తుంది. అంటే శివుడి ప్రస్తావన నాకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు. మీరు చెప్పిన బిల్వం గురించి ఓకే వచ్చింది, పూర్తిగా చెబితే అర్థం కాదు. అందులో ఒక మధ్యలో వస్తున్నాను సార్. బిల్వదళంలో అమ్మవారు ఉంటుంది, లక్ష్మీదేవి బిల్వదళంలో నివాసం. ఆ పదం రావట్లేదు. శివుడి గురించి చెప్పినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. శివుని పూజించడానికి కూడా వాడతామన్నట్లు. అదే బాగుందండి. చక్కగా అనువాదం చక్కగా చేశారు. 3 సీసాల్లో అనుకున్న పదాలన్నీ వచ్చాయి. భక్తిపూర్వకంగా ఉంది, చాలా సంతోషం. ఇంకెవరైనా స్పందిస్తారా? తర్వాత స్పందిస్తారా చెప్పండి. ఇంకా నేను 2 మాటలు చెప్తానండి. చెప్పకుండా ఉండలేను. గాయత్రి మీరు ముందు చెప్తారా? మీరు చెప్పండి. వారిని చూడగానే అందరూ జీవితాన్ని పంచుకుంటారు. మీరు మీ భాగస్వామితో కవిత్వాన్ని కూడా పంచుకున్నారు. 6 నెలల సావాసం వారు వీరవుతారంటారు. ఇంకొకటి ఏంటంటే, అమ్మల అన్నయమ్మ, కడుపారడమ్మ, ముగ్గురమ్మల మూలటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చుడి అమ్మ, దన్నులో నమ్మిన వేల్పున మనమ్మల నుండెడి అమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అన్నట్టు మీరు శుభ్రంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కటి పద్యాలు, అందులో చక్కటి ఇతివృత్తాలను ఎన్నుకొని రాశారు. స్వయంగా నాకైతే అమ్మవారే తన గురించి తాను చెప్పుకుంటుందా అన్నట్టు మీరు చదువుతుంటే అనిపించింది. ఈ ఒక్క భావన చెప్దామని అనుకున్నా. మీకు అభినందనలు. నేను శ్రీ సూక్తంలో జీర్ణించుకోవటం వల్ల ఫస్ట్ రాసిన పద్యాలు ఇలా కుదరంటే అమ్మవారి కృపేనండి. అంతే. అంతవరకు టీవీ చూడటమే సరిపోయింది, పిల్లలు చూడటం, టీవీ చూడటమే సరిపోయింది. కానీ ఇది పద్యాలు రాయాలి అనుకున్న తర్వాత ఇది జీర్ణమైన విషయం కాబట్టి ఇలా కుదిరే. మీరేం చెప్పినా మీ వారి ఫోటోనే కనపడుతోంది. అంటే మా నాన్నగారు చదవండి నాది. ఈయన ముందే కాదు, ముందు మా నాన్నగారు, మా అన్నయ్య, మా వదిన నాకు రైటింగ్ బాగా వచ్చేటట్టు
నేర్పింది. ఒక్క అక్షరం గాని ఒక పొల్లు గాని పోదు అని మా తెలుగు మాస్టర్ తోటి సర్టిఫై చేయబడిన రాదనే పెళ్లి చేసుకున్నా. మా సంచాలకుల వారికి మీరు ఏమి ఇస్తారు క్రెడిట్ చెప్పండి మరి. అది కాదండి, మా తెలుగు సంచాలకుల మాస్టర్ వారికి క్రెడిట్ సారేనా? మీరు ఏమి ఇస్తారు? ఆ తెలుగు మాస్టర్ ఈ సారేనా అంటున్నా. అప్పుడు కూడా తెలుగు మాస్టర్ కటకం సారేనా అంటున్నా. కటకం సార్ ఎందుకు మా నాన్నగారు. అలా కాదండి, మొత్తానికి క్రెడిట్ మాత్రం ఎంతసేపు అటువైపు లాగితే మీరు ఎటైతే వెళ్ళిపోతున్నారు. కాకపోతే ఈ ఛందస్సు విషయంలో సరి చేస్తారు. అబ్బా ఒప్పుకున్నారమ్మా. అది అశ్వముఖ రాందే ఏం చెప్పగలుగుతారు? గాయత్రి గారు మీరు అసలు చెప్పరండి, వాళ్ళ చెల్లెల్ని అడగండి. వాళ్ళ సహచరంతో శక్తి మీకు అర్ధనారీశ్వర తత్వంతో వచ్చేస్తుందండి బాబు, ఏం చెప్పకల్లా. సరస్వతి దేవి అంటే ప్రవహించేది కదా, ఆయన నుంచి మీకు అలా ప్రవహిస్తుంది అంటే సరస్వతి. చాలా బాగున్నాయండి పద్యాలు. మీరు వైజాగ్ సభకి వచ్చినప్పుడు మొట్టమొదటి నేను మిమ్మల్ని చూడడం, మీరు నాకు పుస్తకం ఇవ్వడం జరిగింది అనంత చంద్ర సభలో. తర్వాత నేను చదివాను కూడాను, చాలా అద్భుతంగా. ఇప్పుడు మీరు చదువుతూ ఉంటే చాలా మాకు అనుభూతి కలిగింది. అమ్మవారు యొక్క మహత్యాన్ని, అమ్మవారి తత్వం మాకు పూర్తిగా అవగాహన అయినంత అనుభూతి కలిగిందండి. చాలా చక్కగా రాశారు మీరు. మా అన్నయ్య క్రెడిట్ మాత్రం ఆయనదే. దీనికి చాలా కృషి చేశానండి. మా కమలాకర్ శర్మ ఒక పుస్తకం రాశాడు, శ్రీకారం పుస్తకము, శ్రీ సూక్త విశ్లేషణ రాశాడు. సామవేద శర్మ గారు విశ్లేషణ. మీరు మాత్రం ఛందస్సే చేశారండి. మీరు ఎన్నన్నా నేను ఒప్పుకోను, ఛందస్సే చూశాను. ఈ విశ్లేషణ, ఈ పరిజ్ఞానం అంతా కూడా నేను ఈ పుస్తకాల ద్వారా అది మరీ సంతోషం అండి. మీ అంతటా మీరు కృషి చేసి ఈ స్థాయికి వచ్చారంటే మాకు ఎంతో సంతోషం. మన మహిళా పైలట్ల లాగా మీరు సెల్ఫ్ సఫిషియెంట్ లేండి. చేశారు సహా. ఇప్పుడు మీరు ఇంతమంది పొగుడుతుంటే నేను కూడా పొగడాలంటే ఎట్లా? మీ కృషి కూడా చాలా బాగుంది. పదజాలము, మీరు ఉపయోగించిన శబ్ద ప్రయోగాలు అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఇంకా మీరు మంచి మంచి పుస్తకాలు, పద్యాలు రాయాలని నా కోరిక. ధన్యవాదాలు. ఛందస్సు గురుగారు బోధించారంటే ఎంత బాగా చెప్పారని చెప్పడానికి చిన్న ఉదాహరణ చాలు. మీరు ఇప్పుడు చెప్పిన పద్యమే శ్రీరంగధామేశ్వరి అని స్టార్ట్ చేశారు. అంటే ఇది ఏ వృత్తవాళ్ళు అయితే ఏంటనుకున్నాను ముందు, కానీ ఎత్తిలో చూసుకుంటే కరెక్ట్ గా సీత పద్యంలో కరెక్ట్ గా ఉండిపోయింది. చాలా బాగా పడింది. శ్రీరంగ సామేశ్వరి అనడంలో ఎత్తి చాలా బాగా తీసుకున్నారు. అంచేత ఆ క్రెడిట్ కటకం శర్మ గారికి వెళ్తుంది అనుకుంటాను, ఛందస్ నేర్పారు కాబట్టి. మీ పేరులో విజయ ఉంది కాబట్టి మీరు అనుకున్నది జరిగిపోతుందండి. అది నేనే వేశాను, ఒప్పుకోను. స్పందిస్తారా? స్పందన కనిపిస్తుంది కదా. స్పందన అంటూ ఏముండదు. స్పందన అంటూ వారి స్పందనను చూసి మనం సంతోషపడాలి. ఒకటి మాత్రం సత్యం అండి, సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క సిడీస్ అన్ని కూడా విని, ఎందుకంటే వారు ఒక్కొక్క దానికి 5 రకాలైనటువంటి విశ్లేషణలు ఇచ్చారు. అది బాగా పట్టించుకుంది. తర్వాత సాగి కమలాకర్ శర్మ దగ్గర ఒకటి ఏమిటంటే ఆయన పృథ్వీతత్వంగా చెప్పాడు. ఆయన శ్రీస్త మొత్తాన్ని కూడా పృథ్వీతత్వంగా తీసుకొని భౌతికంగానే ఎక్కువగా, ఆయన ఆధ్యాత్మికంగా అమ్మవారు ఎక్కడో లేదు, అమ్మవారు భూమియే అమ్మవారు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. దాన్ని కూడా తీసుకొని ఆ బిల్వవనాలు అని రాసిన కారణం అదనమాట. ఆ రకమైనటువంటి విశ్లేషణలు అన్ని సేకరించి వాటన్నిటితోటి చేసిన ప్రయత్నమే ఆ శ్రీ సూక్తం. అందుకోసం ఆ క్రెడిట్ అంతా ఆమెదే తీసుకొని నాకు ఏది అక్కర్లేదు, భాగస్వామ్యమే లేదు. చాలా బాగా వచ్చింది, చక్కగా వచ్చింది. గంటల వారు అని చెప్పాలా? మీకు మీ అమ్మవారు అంటే మీరు ఇంకా ఊరుకోరు, ఏదో చెప్తూనే ఉంటారు. లేదు, బాగానే రాశారు. దానికి
అనుకూలంగా చాలా బాగా రాశారు. మంచి పద్య రచన. అది. అందులో మీరన్నట్టు ఛందస్సు పక్కనే తప్పులుంటే దిద్దుతుంటారుగా, పర్వాలేదు. అందుకని తప్పులు కాదు, చాలా బాగా పడింది. ఎత్తి చాలా బాగా పడింది. చాలా స్థిరం కదా, అది చాలా బాగా వచ్చింది. అద్భుతమైన అది సహజంగా వెళ్ళే ఎత్తి అది. అవును, అది అనుకోకుండా పడితే అది గ్రేట్. అవును. అది మా వారే తర్వాత మెచ్చుకున్నారు. ఇదిగో ఇది భావ దారిద్ర్యముల బాపు పద్మధారిణి. నీ అని కింది లైన్ లో వేశావు, బాగుంది. అవును. నేర్చుకోవటంలోనే ఇది వేసావని మా వారు నన్ను మెచ్చుకున్నారు. అవును, కరెక్ట్. సరే, మెచ్చుకున్న పదాలు అంశాల ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వేరవడం, పదాలు ఎక్కడ కావాలంటే అక్కడ వేరవడం మీకు నచ్చినట్టుగా, అది మంచి ప్రయోగం. మన అన్నపూర్ణ గారు పద్యాలు చదువుతారు. సోదరా, ఒక్క 10 నిమిషాల్లో నేను చదివేసి వెళ్ళిపోతా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడే పిలుపు ఏమండి? వచ్చింది. నేను చదివేసి వెళ్ళిపోనా? పిలుపు వచ్చింది. ఓకే, చెప్పండి. కొత్తగా రాసింది, కొత్తగా కాదు అనుకోండి. సౌందర్యలహరి పద్యాలు రాస్తున్నాను. లోకాలు. ఓ, శ్రీమాత్రే నమః. గురువు గారి ఉపదేశం. శ్రీమాత్రే నమః. శివశక్త్యా యుక్త్యో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాధిపిరపి ప్రణుంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శక్తిని గూడి ఉండగను శక్తుడు సృష్టికి చేయ కానిచో శక్తి విహీనుడై కదలజాలడు. శక్తిగా శక్తియుండగా భక్తిని గొలుతురెల్లరును బ్రహ్మయు విష్ణు సురేంద్రులెల్ల నిన్ భక్తిని గాంచలేనిదని పాదములందగను సన్నాసక్తులవుగా నీ శక్తి మహాత్మ్యమెన్నగన సాధ్యము లేరికి నైన సాంభవి. ప్రిన్సిపాదియా? పంచపాది అంటే భావం రాకపోతే పాదాలు పొడిగించడం సీజన్ లో అయినా సరే. మీరు ఎంచుకున్న కష్టమైన ప్రాస అది, మరి టాప్ ప్రాస పెట్టుకున్నారు. అది మనం ఏం చేస్తాం, మనకి దుష్కర ప్రాసలే ముందర వస్తాయి. తర్వాత చెప్పండి. కనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకా సవికలం నవికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యేనం భజతి భస్మోద్ధూళన విధిం. నీ పాదధూళినే నిరకమ్ము ధరించి, ఇది సీసము. నీ పాదధూళినే నిరకమ్ము ధరించి సృష్టి స్థితి లయల సృజన చేయు బ్రహ్మ విష్ణు శివుల ప్రభావం అది నీదు పాదపరాగ ప్రభావ మహిమ భస్మముగను దాల్చి భవుడు తానుడలంత లయమనరించు ప్రళయమున నచేయను మాత్రమది చాలు ఏకిలమ్ములన నేలు పాద పద్మములగన పరమున సగు. కేటగీతి రక్తవర్ణ రజోగుణ ప్రకటితముగా శుక్లచరణ సత్వగుణము శోభలలరా. రక్తవర్ణ రజోగుణ ప్రకటితముగా శుక్లవర్ణ సత్వగుణము శోభలలరా. మిశ్ర చరణ తమోగుణ మెరియు తీరు శాంతి సంరక్షణలనిచ్చి శ్రమము తీర్చు. దీనికే ఈ భావం నాకు చాలేదనిపించి మళ్ళీ వృత్తంలో రాసా. ఇంచుక పాదధూళిగొని నిమ్మహి స్థితిని చేయు విష్ణువే. ఇంచుక పాదధూళిగొని ఇమ్మహి స్థితిని చేయ విష్ణువే. కొంచెము పాదరేణుగును కోరి విరించే సృష్టి చేయగా ఇంచుక ధూళిగై కొని నీసుడు భస్మముగా ధరించగా మించిన శక్తి యుక్తులను మేటిగా పాలన చేతురత్తరిన్ అని 2వ శ్లోకానికి రాసా. 3వది నాకు చాలా బాగా ఇష్టమైంది, పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాను అనమాట. అవిద్యానామానంత స్థిమితీపనగరి జడానాం చైతన్యస్తవక మకరంద శృతి ఝురి దరిద్రాణాం చింతామణి గుణికా జన్మ జలకౌ నిమగ్నానాం ద్రంశ్రామురిపు వరాహస్య భవతి. అజ్ఞానమ్మును పారద్రోలు వెలుగై ఆద్యంతముల్ నిండగా అజ్ఞానమ్మును పారద్రోలు వెలుగై నాద్యంతముల్ నిండగా సుజ్ఞానమ్మున సంగు జనని సూర్యోదయమ్ము వౌచు నా ఆత్మజ్ఞానమును దీప్తి చేయునిదివై తాదాత్మ జన్మిచ్చి శ్రీ విజ్ఞానమ్మగ పాదధూళి బడియన్ విద్యార్థినై గొల్తుని. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా చెప్పి విద్యలో పైకి రావాలని వాళ్ళకి నేర్పించాను. ఇప్పటికీ నా దగ్గర విద్య నేర్చుకునే వాళ్ళకి ఇదే 3 అంటే రాశాను, టైం లేదు. ప్రసాద్ గారు, ఒక చిన్న విజ్ఞప్తి.
మీరు ఆ. శర్మ గారు కూడా గురువు గారు కూడా ఉన్నారు కదా, నాకు సందేహం తీర్చండి. ఈ సంస్కృత పదాలను అచ్చ తెలుగు పద్యాల్లో చేరిస్తే ఎలా ఉంటుంది? ఎలా అసలు దానికి ఉందా, అవకాశం ఉందా? సంస్కృత పదాలు తెలుగు యొక్క విలువ ఉంటుందా తెలుగు పద్యానికి? నా సందేహం అవుతుంది అది బాగా. సంస్కృతం లేకుండా తెలుగు రాయలేరు కదా. లేదు, అసలు తెలుగు లేదే లేదు. సంస్కృతం లేకుండా తెలుగు ఏమి రాయలేరు. మీరు రాయండి, ఒక పదం చెప్పండి, ఒక పుస్తకం అన్నారు అనుకోండి, అది సంస్కృతమే. మరి ఆదిభట్ల నారాయణదాస్ గారు రాశారు కదా అచ్చ తెలుగులో. ఆదిభట్ల నారాయణ గారి దాసుకే సాధ్యం అది. తర్వాత శ్యామప్రసాద్ గారు కూడా అచ్చ తెలుగు అవధానాలు అంటారు కదండి. అష్టాదశం చేశారు పాలకుర్తి. పాలకుర్తి వారికి సాధ్యం, అందరికీ సాధ్యం కాదు అది. ఆయన పద్యాలు చాలా బాగున్నాయండి, విన్నాను తెలుగులో, చాలా బాగుంది. ఆదిభట్ల నారాయణ దాస్ గారి వింటే మనకు బాగా ప్రయత్నం చేయాలండి. పల్లెటూరు తెలుగు అండి అదంతా. పల్లెటూర్లలో మనం వినే తెలుగు వ్యవహారికం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడే అన్ని సంస్కృత పదాలే కదా. అద్భుతము, వ్యాఖ్య, ఇవన్నీ సంస్కృతంగా తెలియకుండానే వాడేస్తాం, అదే సంస్కృతం తెలుగు అర్థం కాకుండానే వాడేస్తాం. కాబట్టి ఆ సంస్కృత పదాలు తెలుగులో పద్యాల్లో వాడడం అనేది అదొక రకంగా చెప్పాలంటే అది గొప్పతనంగా భావిస్తారు. ఇప్పుడు భరత్ శర్మ అవధాని పద్యాలు ఉన్నాయనుకోండి, అసలు మనకు మళ్ళీ ఇంకోటి అర్థం చెప్పాలి. అంత పెద్ద సమాసాలు వేస్తాడు. మనకు అందులో అన్ని సంస్కృత పదాలే ఉంటాయి, మన వాడికి ఒక అర్థం చెప్పండి మనకు అర్థం కాదు. మనం చెప్తే పద్యాలు అర్థ తెలుగులో ఎక్కువ భాగం మనకు అర్థమయ్యేటటువంటి భాషలో ఉంటాయి. ఇది తేడా. లలితాదిత్య గారికి శృంగేరిలో నేను దత్తపది మాయ 4 పదాల్లో వివిధార్థాల్లో చెప్పమన్నానండి. సంస్కృతం అయితే మనం చెప్పాలా కానీ తెలుగులో చెప్పడం నేను ఇబ్బంది పడ్డానని అన్నాడు ఆయన. అసలు ఆయన వాడటం 4 అర్థాలతో నాకు ఇబ్బంది అయిందని శృంగేరిలో. నాకు ఆశ్చర్యం వేసింది, తెలుసో తెలియకో కొంచెం ఇబ్బంది పెట్టాను. ఆదిభట్ల నారాయణ దాస్ గారు విజయనగరం స్కూల్లో మ్యూజిక్ స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేసేవారు, సంగీత కళాశాలకి. ఆయన సంతకం పెట్టినప్పుడు ఆదిభట్ల నారాయణ దాసు కిందన పాట బడి పెద్ద అని రాసుకునేవారు. పాట బడి పెద్ద. మ్యూజిక్ స్కూల్ కి ప్రిన్సిపల్ ఆయన, మ్యూజిక్ కాలేజ్ కి అనమాట. పాట బడి పెద్ద నాకు చాలా నచ్చిన పదం అది. ఇప్పుడు శ్రీదేవి సోదరి 3 శ్లోకాలు వినిపించారు, సౌందర్యలహరి. ఒక చిన్న క్వశ్చన్, శ్రీదేవి గారు, సౌందర్యలహరి మొత్తం రాశారా ఇంకా రాతలో ఉందా? ఒక 25 అయ్యాయి, మిగిలిన మధ్యలో ఈ రామాయణ రాతలు అవన్నీ పడ్డాయి, మళ్ళీ మొదలెట్టాలి. ఈ నాన్నగారు కొంచెం స్థిమిత పడితే మళ్ళీ మొదలు పెట్టాలి. మా అన్నయ్య గారి అబ్బాయి సౌందర్యలహరి మొత్తం కూడా అన్ని తేటగీతలో రాశాడు. అదో వండర్ఫుల్. నాకెందుకో సీసాల వృత్తాలే వస్తాయి ముందర. అదే ఆశ్చర్యపోయారు. ఒక ఆయన తెలుగు ప్రొఫెసర్ కి రేపు సమీక్ష కోసం ఇచ్చారు, తొలి పలుకు రాయమని. ఆయన, బాబు ఎవరైనా వృత్తాలు తీసుకుంటారు లేకపోతే సీసాలు తీసుకుంటారు, తేటగిట్లు ఎందుకు తీసుకున్నా, ఆయన భావం చాలా బాగా వచ్చిందని చెప్పి పొగిడాడు. ఆయన అన్ని తేటగిట్లో రాశారు. అన్న టేకమల్లి వారు ఒక అభిప్రాయం పంపారు, సోదరా మీకు పంపుతాను. ఆయన ఏం రాశారు? తప్పకుండా. అయ్యా కటకం వారు చెప్తారా, మీ యొక్క పద్యాలు వినిపిస్తారా? తర్వాత ఇంక భానుమతి సోదరు జాయిన్ అయ్యారు. స్వాగతం భానుమతి గారు. నాకు సమయం ఉందా? జయహో భారత్ చదివేసి వెళ్ళిపోనా, తర్వాత అయిపోయిందా సమయం? అయిపోయిందండి, సమయం అయిపోయింది, మీకు ఎక్కువ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నిష్క్రమిస్తాను, నాకు కూడా సమయం అయింది. 3 నిమిషాలు ఉన్నాయండి, ఇంకా తర్వాత తీసుకుంటా. అలాగే నేను తర్వాత పెడతాను మీకు సోదరన్న. జయహో భారత్. సరే. ఓకే, ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు, మీరు వచ్చారు, వినిపించారు, సంతోషం. ఇంకా భానుమతి హెడ్డి గారు ఉన్నారు. కటకం వారు మీరు చెప్పండి, శర్మ గారు. ఆ తర్వాత భానుమతి గారే ఉన్నారు, ఇంకెవరు లేదు. సరే. కాటిపల్లి అన్నపూర్ణ గారు పొరపాటు పడ్డాను. అది 6 గంటల టైం కదా, అందుకని 6 గంటలు అనుకుంటున్నారు. జయహో భారత్ గురించి చదవమంటారా? నన్ను జయహో భారత్ గురించి పద్యాలు రాశాను, చదవమంటారా? చెప్పండి. దీని పద్య రచన అయితే మాత్రం జీవము అవధానాలలో పృచ్ఛకత్వం, నరసింహమూర్తి గారి పట్టువర్ధన్ గారివి, వీళ్ళందరి అవధానాలలో చిన్న చిన్న పృచ్ఛకత్వాలు చేస్తుంటే పద్యాలు నేర్చుకోవాలనే ధ్యాస అలిగి ఇప్పుడు కొద్దిగా మొదలు పెట్టాను. మా అన్నగారి దయ వల్ల
అక్కడ అమెరికా వెళ్తే అక్కడ ప్రకాష్ రావు గారు ఉన్నారు, ఆయన క్లాసులలో జాయిన్ అయ్యి ఎట్లయితే చిన్న చిన్న పద్యాలు రాయడం నేర్చుకున్నాను. ఇప్పుడైతే కొన్ని రాస్తున్నాను. ఒక శతకం అయితే రాశాను. ఇప్పుడైతే జయ భారత్ గురించి కొన్ని పద్యాలు రాశాను, మా అన్నగారితో సవరించుకున్నాను, చదువుతున్నాయ్యా. సుందర సోయగంబునగు శోభలు నిండిన ప్రాంగణంబులో సందడి చేయగన్ ప్రజలు సంతన సంబంధున కృత జంటలు ముందుగా చేరి ఉండిరట నిష్కర మూకలు దాడి చేసిరే చింది తుపాకి మోతలును సింధురమయ్యను రక్త సిత్తమే. వాళ్ళు అలాగా వెళ్ళినందుకు ఇలా అయిపోయిందని మ్రొక్కిన వీడరైరి మరి మోడికి చెప్పని, ఇక్కడ మారిందా పోయింది, ఇక్కడ మ్రొక్కిన వీడరైరి మరి మోడికి చెప్పని విర్రవీగుతూ తక్కువ చేసి మాటలని దారుణ రీతిని పెట్టుచు నిక్కుటమైన శ్రేష్ఠలను మేదిని ముష్కరులను వధించుచు తుక్కుక చేయగావలను దుష్టపురాజ్యపు ముద్రవాదులను మతవాదంబున ప్రేలుచున్ చెరుపును మాదంపు కేళిం సంస్కృతిన్ పోరక శిక్షణం జసలిపి ఉత్కృష్టంపు శిక్షాస్మృతుల్ మతమున్ మాటున ఘోరముల్ దలచు దుర్మార్గంపు మూర్ఖుల, ఇక్కడ పోయింది, దోష దుర్మతులను బట్టి ఘోర శిక్షలను గూల్సంగా సదా మేలగుం ఉగ్ర రూపంబును దాల్చుతూ మురికినంత దాడి చేయంగా పాకుపై తరలినారు. పాకు చిత్తాన ధైర్యంబు వడలిపోయే తోక ముడిచిరి బాంబులే తుస్సుమనగా. ధన్యవాదాలయ్య. ఇంతవరకు చక్కగా ఉన్నాయండి. కొన్ని రాశాను, ఇంకా ఒక 5 వరకే రాశాను, ఇంకా 5 రామని చెప్పారు కదా వాళ్ళు, అందుకని బాగుంది. బాగా అనుకున్నది బాగా వచ్చింది, మంచి పదాలు వాడారు. అంత మంచిగా రాసినో రాయలేదో నాకు తెలపట్లేదు, నాకు తోచినంత వరకు అయితే రాశాను. నందా చిందు మంద ఇవి వాడటమే గొప్ప. అసలు సరళం ప్రాస కాకుండా అనుస్వారంతో కూర్చున్న ప్రాస కొంచెం కొత్త వాళ్ళకి కష్టం అవుతుంది. ముందు పదాలు ఎంచుకోవడం, అది బాగా చేశారు, సంతోషం. మా వదిన గారు మొదలే ప్రాసతోటి కంద పద్యాల శతకం రాసిందండి, బాలా శతకం. ఓహో, నేర్చుకోవటమే. చాలా సంతోషం. అది ఈ రోజు ఇది చదివి వచ్చేవారు మళ్ళీ ఉందంటే అది చదువుతాను. అదే ఇప్పుడు నేను శతకం కూడా మొదలు పెట్టాను, శివానంద లహరి లాంటి శతకం మొదలు పెట్టాను. ఎక్కువగా మాట్లాడుతున్నాను, చాలా పెద్దవాళ్ళు. చెప్పాలి మీరు చెప్పాలి తప్పకుండా. చాలా బాగున్నాయండి, చక్కగా శ్రద్ధ భక్తి తెలుస్తోంది. మీరు ఎంత మనం అందరం ఒక వయసులో నేర్చుకుంటున్న వాళ్ళమే అయినా కూడా చాలా చక్కగా మడిగట్టుకున్న చీరలాగా ఉన్నాయి మీ పద్యాలు. అంటే మడిగట్టుకున్న చీరలాగా ఉరికెత్తేట్లాగా లేవు, అంటే కదండి. ముందు శాస్త్రంలో ఇమ్మడాలి కదా ఛందస్సు, తర్వాత మిగతా లేవని కాదు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా పంపించాలి గ్రూప్ లో. కొన్ని గాయత్రి గారు అన్నయ్య వీళ్ళతో కొద్ది రెడీ చేయిస్తాను, రాశాను, కొద్దిగా అంటే చూస్తాను, చూసినాక గ్రూప్ లో పెట్టుకుంటాను. తప్పకుండా. ఇంకా ముఖ్యంగా కటకం శర్మ గారి పద్యాలు వినాలి, భానుమతి సోదరి గారి పద్యాలు వినాలి. నిన్న శతకం నుంచి పద్యాలు చదవమంటే చదువుతాను. ఒకటి మనం ఈ పద్యాలు చదివే వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్ణమ్మ మీరు పద్యాలు చదవగిన తర్వాత వెంటనే ఆపేసి అవతల వాళ్ళ స్పందనను వినే ప్రయత్నం చెయ్యాలి. మనం అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అవతల వాళ్ళు స్పందించలేరు, వాళ్ళు మీకు చెప్పలేరు. అది అవసరమైనటువంటి సూచనలు అందజేసుకోవాలి మనం. ఓకే, మీకు ఇంకా 2 నిమిషాల 52 సెకండ్లు ఉంది. ఎవరైనా స్పందిస్తే చెప్పండి.
ఎవరైనా స్పందించేవారు ఉన్నారో చూడండి. 2 నిమిషాలు 40 సెకండ్లు ఉంది. గాయత్రి గారు కనిపించట్లేదు. ఇక్కడ నేను ఈ అన్నపూర్ణ గురించి చెప్పే విషయం ఏంటంటే అండి, ఈమె చదువుకున్నది 7th క్లాస్ వరకే. 8th క్లాస్ కూడా పూర్తి చదవలేదు. తర్వాత వివాహిత, తర్వాత పిల్లలు, సంసారము అంతా ఈ 67 సంవత్సరాలు జీవితం అలా గడిచిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పద్యం రాయడం అనేది మొదలు పెడితే ఎక్కడుంది ఈ ఎనర్జీ? ఈ పద్యం రాయగలిగే శక్తి ఎక్కడుంది? ఇది ఆశ్చర్యకరమైన విషయం. కందాలు రాస్తుంది, వృత్తాలు రాస్తుంది, అసలు ఏది అనేది బట్టి మత కొగ్గిలు రాస్తుంది. ఒకటని లేదు, పద్యం అంటే ఆ తిరిగే లేదు, నేను ఏదైనా రాస్తాడు. సరే, తప్పులు పోవడం అనేది సహజం, నేను రాసిన తప్పులు పోతాయి, పెద్ద ఇదేం కాదు అక్కడ. కానీ ప్రయత్నం అనేది గొప్ప విషయం. అది మా చెల్లెల దగ్గర ఉన్నటువంటి ఇది బాగా నేను గమనించినటువంటి విషయం. మీరందరూ కూడా ఆమె పద్యాలు చదివితే అదే గమనిస్తారు. వేదాల గాయత్రి గారు, అమ్మా ఒక నిమిషం 29 సెకండ్లు ఉంది. అన్నపూర్ణ గారి గురించి అన్న ఒక మాట చెప్పండి. శ్రీమతి కాటపల్లి అన్నపూర్ణ గారు మన శర్మ గారు చెప్పినట్లుగా పద్యం ఏదైనా రాయగలరు ఆవిడ. పద్యాలు అనర్ఘ పద్యపట్నంలో కూడా పాల్గొంటారు ప్రతి వారం. పద్యాలు అద్భుతంగా చదువుతారు. ఒక గృహిణిగా సామాన్యమైన విద్యాభ్యాసం చేసి మరలా ఒక వయసు వచ్చి ఇంచుమించు విశ్రాంతి తీసుకునే వయసు వచ్చినప్పుడు పద్యం రాయడం మొదలుపెట్టి ప్రతి అంశం మీద పద్యం రాయాలి అని ఒక తపన ఉంది ఆవిడలో. ఆ తపనతో పద్యం రాయడమే చాలా గొప్ప విషయం. అది చెప్పినట్లు ప్రమాదో ధీమతమపి, పెద్ద వాళ్ళు కూడా తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు వచ్చేస్తాయి ఆటోమేటిక్ ఒక్కోసారి. నేను ఒక పద్యం రాసినప్పుడు ప్రాస తప్పిపోయింది దాంట్లో కూడా. తప్పు అనేది ఎవరికైనా వస్తుంది, కానీ ఇది నేను రాయాలి అనే ఒక పట్టుదల ఉంది అన్నపూర్ణ గారికి. ఆ పట్టుదలతోనే పద్యాలన్నీ రాస్తున్నారు చక్కగా. ఇప్పుడు చదివిన పద్యాలు కూడా చక్కగా దేశభక్తి పూరితంగా జరిగిన వృత్తాంతాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా ఆవిడ రచించారు. ఇంకా ముందు ముందు మంచి రచనలు చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలండి. సంతోషం. శర్మ గారు మీరు చెప్తారా? ఇంకా 9 సెకండ్లు ఉండగానే పూర్తయింది. అయిపోయింది. ఇప్పుడు మళ్ళా నాది 8 నిమిషాలు టైం స్టార్ట్ అవుతుంది. అయ్యా, నేను ఇప్పుడు కొత్తగా ప్రత్యేకించి యుద్ధాల గురించి కానీ వీటి గురించి కానీ ఏమి రాయలేదు. అనంత కింద సౌరభంలో తోపిల్ల బాలసుబ్రహ్మణ్యం గారి పర్యవేక్షణలో 100 పద్యాలు రాసాం అప్పుడు. అయితే ఆ 100 పద్యాలు నాకు ఎందుకు నచ్చాయి అంటే, అందులో నేను తీసుకున్నటువంటి అంశములు, మొదట సుందరకాండ తీసుకొని దాంట్లో ఒక 20 పద్యాలు రాశాను. అన్ని వేరు వృత్తాలు అందరికీ తెలుసు, అందరూ పాల్గొన్నటువంటి వాళ్లే కాబట్టి అందరికీ తెలుసు. తర్వాత రెండవ అంశంగా కీచక వధ తీసుకున్నాను. అంటే విభిన్నమైనటువంటి అంశం తీసుకునే ప్రయత్నం. కీచక వధ తీసుకుని భారతంలోంచి దాంట్లో ఒక 20 పద్యాలు రాశాను. తర్వాత అంబరీషుడు తీసుకున్నాను భాగవతంలో. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా దీంట్లో ఒక 20 పద్యాలు, అలా 360 రాశాను. తర్వాత సామాజిక అంశాల్లో నాకు ఇష్టమైనటువంటి అంశాలు రైతు ఒకటి తీసుకున్నాను, రైతుకు సంబంధించినటువంటి పద్యాలు. తర్వాత మరొక అంశము తోబుట్టువు అని తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ తోబుట్టువు చూపిస్తాను. తర్వాత జ్యోతిషాన్ని సామాజిక అంశంగా తీసుకొని దాంట్లో విభిన్న వృత్తాలలో కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జ్యోతిషం ఒకవేళ తీసుకుంటే మనకి అర్థం కానటువంటి కొత్త అంశంగా ఉంటది కాబట్టి తోబుట్టువు అనేటటువంటి అంశాన్ని తీసుకున్నాను. ఇది చిన్న ఇదే, ఎందుకంటే నాకు ఇక్కడ సమయం చాలా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. నేను ఈ పద్యాలను నేను వినిపిస్తాను. వేరు ఛందస్సులు కాబట్టి ఒకసారి నేను ఛందస్సు పేరు కూడా చెప్తున్నానండి. మొదట్లో అల్పాక్కర తీసుకున్నాను. ఒక తల్లి సంతానం ఒక రీతిగా, ఒక జాతి పౌరులను ఒక కట్టుగా, వికసించు విరులునై వెల్గొందగా, ప్రకటమౌ నా దేశ ప్రభయంకటం.
ఒక తల్లి సంతానం ఒక రీతిగా, ఒక జాతి పౌరులు ఒక కట్టుగా, వికసించు విరులునై వెల్గొందగా, ప్రకటమవు నా దేశ ప్రభయంతటం. ఇది మొదటి ఒక పద్యం. తర్వాత ఆడవాళ్ళది తీసుకున్నారు, ఇది మామూలు అందరికి తెలిసిందే. కోరి తెచ్చుకున్న కూడినట్టివి కావు, కోరి తెచ్చుకున్న కూడినట్టివి కావు, వలదు వలదటన్న తొలగిపోవు, ప్రేగుబంధమిట్లు పెనవేసుకున్నదే అన్నదమ్ములక్కలనుజులనగా. ఇది కాన్సెప్ట్. కోరి తెచ్చుకున్న కూడినట్టివి కావు, వలదు వలదటన్న తొలగిపోవు, ప్రేగుబంధమిట్లు పెనవేసుకున్నదే అన్నదమ్ములక్కలనుజులనగా. తర్వాత కందము. అమ్మ ఒడిలోన కూర్చుని బొమ్మవలెను పలుకరించు బోసి నగవుతోన్, అమ్మయను కొమ్మబూచిన తమ్ముడు నాతోటి పువ్వు ధర నేస్తమునవు. అర్థం అయిందనుకుంటాను. మళ్ళొకసారి. అమ్మ ఒడిలోన కూర్చుని బొమ్మవలెను పలుకరించు బోసి నగవుతోన్, అమ్మయను కొమ్మబూచిన తమ్ముడు నాతోటి పువ్వు ధర నేస్తమునవు. తర్వాత తేటగీతి. తలను దువ్వుచు చొక్కబొత్తములు పెట్టి చుక్కబొట్టును రుదుటను చక్కదిద్ది, పలక నాకు బరువని తా పట్టుకొచ్చి, పలక నాకు బరువని తా పట్టుకొచ్చి, బడికి తోడుండు మిత్రుడు పరగనన్న. బాగుంది, చాలా బాగుంది. అంటే చిన్నప్పటి నుంచి ఎలా జరుగుతుంది బాల్యంలో ఇవన్నీ జరిగేటటువంటి సంఘటనలు, అవునండి, వాటన్నిటిని ప్రోధి చేసే ప్రయత్నం. అవునండి. తర్వాత మధురాక్కర. చక్కగా చెప్పారు. మధురాక్కర. కంచమొక్కటిగా బువ్వ కలుపుకు తింటిమిగా, ఎంస తల్లి పాలను మును పెంగిలి చేసినట్లు. కంచమొక్కటిగా బువ్వ కలుపుకు తింటిమిగా, ఎంస తల్లి పాలను మును పెంగిలి చేసినట్లు. మంచమొక్కటిగా ఎన్ని మంచి ముచ్చట్లుండెనో, పంచుకుంటిమి సోదరా బాల్యమున మనము. తర్వాత మధ్యాక్కర. పట్టులంగా ఓణిగట్టి బంగారు బొమ్మ మా చెల్లి, కొట్టుకున్నా తిట్టుకున్న గుండె నిండా నింపుకున్న, గట్టి బంధమే తల్లి కరిగిపోదు చివరిదాకా, పుట్టినింటికి మంచి పేరు పొందజేతువు మెట్టినింట. తర్వాత మంజుభాషిణి అనే ఛందస్సులో. అలరారు ప్రేమ గల నాప్తమిత్రుడవు, ఇలా సోదరుండని అని నా ఈశ్వరాంశయే, ఇలా సోదరుండని నా ఈశ్వరాంశయే, సలహాలు సూచనలు చాలా నేర్పునే, తలపోయగా గలుగు తన్మయత్వమే. తర్వాత మణిభూషణం. కన్నవారి ఎడజూపెడి గౌరవమెట్టిదో, అన్నయన్న మరి అంతయే నాదరమొప్పగా, మిన్నగా మెలగు వారలి మెటి గుణాఢ్యులో, సన్నుతింతురిల వారల సాధుగుణమ్ముని. క్వాలిటీస్ చెప్తున్నాం. తర్వాత అంతరాక్కరలో. సోదరుడను పదము రసోపేతమ్మునై, వాదు సౌమ్యతనందు వైఖరియమారు, పేద ధనికయనడి భేదము తొలంగు, మీదు మిక్కిలి చెలిమి మిక్కుటమునగు. ఇక్కడ సార్వజనీనకత వస్తుంది రాను రాను మన పద్యాల్లో. చివరికి లాస్ట్ గా తల్లి రక్తము పంచుకు పుట్టిన తనయులెల్లరూ నొక్కటై ఉండగా, ఇది మహాక్కర. తల్లి రక్తము పంచుకు పుట్టిన తనయులెల్లరూ నొక్కటై ఉండగా, కళ్ళ కపటము లేకనొండరును కలిసి మెలిసి జీవనము సేయ, ఒల్లనేరవు బెర్లిను గోడలు. ఇక్కడ సార్వజనీయులు కదా. ఒల్లనేరవు బెర్లిను గోడలు ఉండవు భారత యుద్ధములే, వెళ్ళి విరియును శాంతి సౌఖ్యములును విశ్వమెల్లెడల ధరమాతయౌట.
విశ్వమెల్లెడధర మాతయౌట చాలా అనేటటువంటి ఉదాత్త భావం అండి, చాలా బాగుంది. ఈ 10 పద్యాలు తోబుట్టు అనే సామాజిక అంశాన్ని తీసుకొని నేను రాశానండి ఇందులో. అందుకే ఎందుకు రాశానంటే, రాసిన తర్వాత ఎవరు చదివారో, దీని గురించి ఎవరు కామెంట్స్ చేస్తారో, ఎవరి దగ్గర నుంచి ఫోన్లు వస్తాయో అని ఎదురు చూస్తుంటాము. అలాంటివి జరగడం ఈ పుస్తకంలో మహా కష్టమైనటువంటి పని. అందుకోసం ఇప్పుడు మీకు పబ్లిసైజ్ చేయడం కోసం నేను దాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఇది నా ప్రయత్నం. 10,000 పద్యాలు అంటే అది ఎవరు చదువుంటారో అర్థం కాదు. ఒక్కరు చదివారండి, చక్రాల లక్ష్మీకాంతరావు గారు. మహానుభావులు ఒక్కొక్కళ్ళ పద్యాలు చదివి ఆయన ఫోన్ తీసుకొని, నెంబర్ తీసుకొని ఫోన్ చేసి, అయ్యా ఈ పద్యాలు ఇక్కడ ఇలా బాగుంది, ఇలా బాగుంది, ఇలా బాగుంది, అయ్యా ఇప్పుడు మీ స్పందనను కోరుతున్నాను. వారు చెప్పారండి, అందరికీ చెప్పారు. అది చెప్పారు. అది అదే వారి గొప్పతనం. అది కటకవారి పద్యాలు మీ నాయక స్పందన ఒక నిమిషంలో చెప్పేస్తాను. ఒకటి, మీరు మంచి భావాన్ని ఎంచుకున్నారు. 2, అక్కర, అల్పక్కర, మధురక్కర, అంతాక్కర, మహాక్కర ఇవన్నీ వేసుకోవడం వల్ల మీకు ప్రాస సౌలభ్యం ఎలాగో ఉంటుంది, మీ ఇష్టం. యతి గణాలు మీకు కావాల్సినవి వంగుతాయి. ఈ ఇంద్రగణాలే కాబట్టి మీకు కావాల్సిన మార్చుకోవచ్చు. చివరిలో చంద్రగణం కాబట్టి మీ ఇష్టం. అంచేత ఎంచుకోవడం చాలా బాగుంది. భావాలు చాలా బాగా చేయండి మీరు. కానీ ఒకటేంటి, అల్పక్కర్లో అనుకుంటాను, అన్నదమ్ములు అక్క అనుజులనా ఏమన్నారు అక్కడ లాస్ట్ లో? చివరిలో చెప్పాను. అన్నదమ్ములు నక్క అనుజలను అనుజా వస్తుంది కదా, అనుజు కాదు, అనుజా వస్తుంది. అలాగే పలకని పట్టుకొచ్చి అన్నారు. పట్టుకొచ్చి వ్యవహారకం అయిపోతుంది, అది మారుస్తారేమో అనుకున్నాను. అవునవును, కొన్ని పడ్డాయండి అలాగా. ఇప్పుడు ఎందుకంటే అది లాస్ట్ మినిట్ లో ఎట్లాంటి ఇదంటే మాకు అంటే నాకున్న లక్షణం, ఇప్పుడు 20వ తారీఖు పద్యాలు ఏమంటే 19వ తారీఖు వరకు నేను పట్టించుకోను. రాస్తే 20కి రాస్తా, అలా రాసినవి ఇవి. అదే బాగుంది. భావానికే ప్రాధాన్యత. కరెక్ట్, భావం చాలా బాగుంది. ఇంకెవరైనా స్పందించాలంటే చెప్పండి శర్మ గారి పద్యాల మీద. నమస్కారం అండి. శర్మ గారి పద్యాల మీద స్పందించేంత శక్తి లేదు, కానీ మంచి సామాజిక అంశాన్ని ఎంచుకున్నారు. ఇది అందరి జీవితానికి అన్వయిస్తుంది. ఈ బాల్యం అనేది, తోబుట్టువులు అనేది అందరి జీవితానికి అన్వయించేది. చక్కని ఛందస్సులు ఎంచుకుని, ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఆ పద్యాలను గుర్తు చే వారన్నట్లుగా ఆ పుస్తకం, ఆ పెద్ద పుస్తకం ఎవరు చదివారు, ఎవరు చెప్పారు మనకు తెలియదు. మరలే ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటూ మమ్మల్ని కూడా ఒకసారి మా పద్యాలు మమ్మల్ని చదువుకోమని చెప్పినట్లుగా అయింది. ఈ అక్కరలన్నీ కూడా తీసుకోవడం వలన ఈ వేళ సమాజానికి ఇలాంటి రచనలు చాలా అవసరం. కానీ ఎవరు చదవట్లేదు అనుకోండి, కానీ మనలాంటి వాళ్ళం ఎంతో కృషి చేస్తున్నాము. అవసరమైతే ఏ సందర్భం అయితే ఆ సందర్భం మీద పద్యాలు రాయగలం. సులభంగాను రాయగలము, జటిలంగాను రాయగలం. కానీ ఇది వేళ కూడా తోబుట్టువు అనే అంశము అందరికీ సమాజంలో కావాల్సినటువంటి అంశమే. చక్కని పద్యాలు మనకి వినిపించి అందరికీ అవసరమైనటువంటి ఒక సార్వజనీనకమైన అంశాన్ని మనకి పద్యాల ద్వారా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. నేను ఒక చిన్న విజ్ఞప్తి అండి. నేను తోపిల్ల గురువు గారికి ఇదే విజ్ఞప్తి చేశాను. మీరు ఏదైతే 10,000 పద్యాలు రాశారో ఆ రాసిన వ్యక్తులను కానీ, లేకపోతే దానికి అనుగుణంగా ఇంకెవరైనా చదవవలసిన వాళ్ళు ఉంటే ఈ అనర్గ పద్య పఠనం దాంట్లో పెట్టండి. మనం ఈ లేటెస్ట్వి కూడా చాలా బాగా ఉన్నాయి, అన్నిట్లలో కూడా అది చెయ్యండి అని కూడా మెసేజ్ పెట్టాను. వారు చూస్తానన్నారు, తప్పక పరిశీలనలో ఉందని అన్నారు ఈ 10,000 పద్యాలు. అవునండి. ఇంకెవరైనా స్పందించాలి కటకవారి పద్యాల మీద? చెప్పాలా? వారికి సాంఘిక పద్య నాటకంలో ప్రథమ బహుమతి వచ్చింది. అదే కదా. వీటిల్లో ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే మాట పోయిందండి. వినపడుతున్నదా మా మాట మీకు? మీ మాట మన వ్యక్తిత్వం మన పద్యాల్లో బయటపడుతుందని అనిపిస్తుంది. నాకు కొంచెం వినిపిస్తుందండి నా వాయిస్. నాకున్న కొద్ది పరిచయంతో నేను గమనించింది ఏంటంటే వారి చుట్టూ ఉన్న బాంధవ్యాలకు ఎక్కువ విలువనిచ్చే వ్యక్తిగా నేను
గమనించాను. అవన్నీ వారి వ్యక్తిత్వం అంతా వారి పద్యాల్లో బాగా కనపడింది. ఈ పద్యం యొక్క అందచందాలంటే మరి వారు అనేక రకాలైన శాస్త్రాల మీద పట్టు ఉన్నవారు. అవునవును. సంచాలకత్వంలో జుమణి అంటే చిన్న విషయం కాదు కదా. అన్ని విధాలుగా ఉంటుంది. మూవింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు టు సమ్ ఎక్స్టెంట్. వారి పద్యాల్ని విశ్లేషించే శక్తి నాకు లేదు, కానీ నేను గమనించింది కుటుంబ సంబంధ బాంధవ్యాలు చాలా అందంగా, చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. జీవితాన్ని వారు విశ్లేషించే కోణం పాఠకుడికి అర్థం. ధన్యవాదాలు. చక్కగా ఉంది. చక్కగా బాల్యం చక్కగా విశ్లేషించారండి. ఒక వయసు వచ్చిన తర్వాత మనం అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని ఎక్కువ తలుచుకుంటాం. వయసు వచ్చే కొద్దీ ఎక్కువ తలుచుకుంటాం. అది బాగా బయటపడుతూ ఉంది. మంచి కుటుంబ బాంధవ్యాలు ఉన్నవారు కాబట్టే అటువంటి అంశం ఎన్నుకోగలిగారు. చాలా బాగుంది. చాలా చక్కటి పద్యాలు. నమస్కారం. భానుమతి సోదరి, మీ పద్యాలు వినిపించండి. ఓకే. కొన్ని వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని కందాలు ఎప్పుడో ఏ కాలంలోనో రాసుకున్నాను. దాన్ని కొంచెం తిరగదీసి సరి చేసుకోవాలి. ఒకసారి కొన్ని చెప్తారు. బంగారు మేడ లోపల సింగారం వయ్య స్వామి సిరులకు నెలవై శృంగార శ్రీనివాసుని అంగాంగంబులు మెరసెను అత్యద్భుతమై పచ్చల పతకం బొక్కటి వెచ్చనియా ఎడద పైన వెలుగులు చిమ్మెన్ ముచ్చట గొల్పెను శ్రీహరి అచ్చెరు ఉందిరి ఎదిగని అద్భుతమనుచున్ దగదగ మెరసిడి సొమ్ములు సొగసుగ అమరిన తిలకపు శోభలతోడన్ నిగలిగలాడెడి పువ్వులు భగవానుడు కొలువు దీరె భక్తుల నడుమన్ అలవైకుంఠమునందున కలలోనైనను మనుజులు కానని సిరులన్ ఇలలో చూపించితివిట ఇలవేల్పై వెలసినావు ఇందిర రమణ నీ తిరుచూర్ణపు శోభలు ఆ తిరుమలగిరుల పైన అద్భుతమయ్యన్ ఏ తీరుగ పొగడగలము మాతరమగు నా పొగడగ మంగళ రూప. ఇంకో రెండు చదవమంటారా? 6 నిమిషాలు ఉంది మీకు. సప్తగిరులపై కొలువై సప్త ఋషులచే సుమధుర సత్కీర్తనలన్ సప్తస్వరమాలికలన్ సప్తగిరీషా వినుచును శయనించితివే పుష్కరిణీ తీరములో పుష్కల మగు సిరుల తోడ పుడమిన కొలువై పుష్కరిపై తిరుగాడగ పుష్కరమందుంటి కురిసె పుష్పములెన్నో జగతికి కళ్యాణ మొసగ భగవానుడు బ్రహ్మ నిలిపె బంగరు దివ్వెల్ నిగనిగలాడెడి వెలుగులు భగవానుని కొల్చుచుండె భక్తి ప్రపత్తిన్ అదిగో నందాదీపములదిగో ఆ స్వామి వారి కటునిటు నిల్చెన్ అదిగో దర్శించుకొనుము పదిలముగా దృశ్యమల్ల పావనముందన్ శిరసున వజ్ర కిరీటము ఉరమున పచ్చల పొతకము యూగుచునుండన్ వరుసలగా హారంబులు కరమున వజ్రాల తొడుగు కన్నులు నింపెన్ కలవెన్నో తీర్థంబులు ఇలలో వైకుంఠమైన ఈ క్షేత్రములో తొలగించుము పాపంబులు కలిగించును ముక్తి మనకు కలియుగమందున్ శివ వైష్ణవ తత్వంబులు అవలోకింపగ ఒకటయే అచ్చెరు వందన్ భువిలో వెలిసిన హరికిన్ శివుడే క్షేత్రంబుగాచు సేవకుడయ్యన్. నమస్కారం అండి. కొన్ని పద్యాలు చక్కగా ఉన్నాయండి. భక్తిపూరితమైన పద్యాలు. ఇంకా 4 నిమిషాల టైం ఇంకా చెప్పాలంటే ఇంకేమైనా చెప్పండి. ఇంకో చెప్పమంటారా? ఎప్పుడో ఒకటి ఇంకేదైనా జైహో భారత రాశారా? లేదండి, రాశాను కానీ ప్రస్తుతం అక్కడ అందుబాటులో పెట్టుకోలేదు. ఇంకేదైనా సిద్ధంగా ఉంటే చెప్పండి. సిద్ధంగా ఎప్పుడో ఇది అరుదంచే ఈశ్వరుడు అని ఈశ్వరనామ సంవత్సరంలో ఏదో ఒకటి రాశాను. సమ్మర్ లో ఎండాకాలంలో రాసింది అనమాట. శిరస్సుపై గంగమ్మ శివమెత్తి ఆడంగ చంద్రరేఖ పంచ చల్లదనము అలరారె భస్మంబు అంగరాగంబుగా మేనహారములయ్య పన్నగములు
అర్ధదేహంబుగా ఆదిశక్తిని కూడి కైలాసవాసుండు కదలి వచ్చే చేతశూలము బట్టి చిన్మయానందుడై నంది వాహనుడొచ్చి నాట్యమాడే ప్రమద గణములెల్ల పరుగు పరుగునొచ్చి పరవశంబుతోడ శిరసులూపే సకల శుభములిచ్చు సర్వేశ్వరుని చూచి ప్రకృతి పులకరించి పరవశించే. కొన్ని మానేసి ఎండింగ్ చెప్తాను. నీటి కొరత తోడ నిలిచే విద్యుశక్తి గంగ నొసగుమయ్య గౌరీనాథ వెలుగు లేక మేము వెతల పాలైనాను వేడుకొంటిమయ్య వెలుగు కొరకు శుభములిచ్చువాడు అభయమిచ్చు ననుచు వరములడగ మేము వచ్చినాము నెత్తి మీది గంగనిచ్చటే విడుమయ్య నగరమందు నీరు గగనమయ్యే. అది సమ్మర్ లో వాటర్ స్కేర్సిటీ ఉందని చెప్పి అప్పుడు ఆ ఈశ్వరనామ సంవత్సరంలో అలా రాయడం జరిగింది. బాగుంది. భక్తితో స్టార్ట్ చేశారు కానీ చెప్పాల్సింది సాంఘిక అంశం, సామాజిక అంశం బాగా చెప్పారు. నీటి కొరత గురించి బాగా వచ్చింది. పరమేశ గంగ విడుము పార్వతీ జాలు అని అన్నది అందుకే కదా. అదే అలాగే ఆ పద్ధతిలో నేను పొరపాటు పడ్డానండి. 6 అనుకుని జాప్యం. గాయత్రి సోదరి గారు ఏమైనా చెప్తారా? ఇంకో 2 నిమిషాలు మిస్ అయ్యా. ఇప్పుడు చెప్పనండి. నాది ట్యాబ్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ పెట్టాను, ఫోన్ లో ఉండిపోయే పద్యాలు. సరే సరే సరే. భానుమతి గారి పద్యాలు, వెంకటేశ్వర స్వామి పద్యాలు శనివారం ఈ రోజు చాలా బాగా వినిపించారు. మేమందరం ధన్యులమయ్యాము. ఆమె కూడా చాలా చక్కని పద్యాలు రాస్తారు భానుమతి గారు. వారికి అభినందనలు. అలాగే చివరిలో రాసిన నీటి ఎద్దడి గురించి కూడా పద్యం చాలా బాగుంది. నేను కూడా నిద్ర అని నేను ఒకటి రాశానండి, ఒక 5 కందాలు. కానీ ఆ పద్యాలు పుస్తకంలో లేవు, అందువలన చదవలేకపోయాను. వచ్చే వారం చదవడానికి అది రెడీగా పెట్టుకుంటాను. సిద్ధంగా ఉంచుకుంటే కొన్ని నేను కూడా ఇవాళ కొంచెం జాప్యం అవుతుంది. నిన్న అవి పుస్తకంలో రాయలేదు, డైరెక్ట్ గా ఫోన్ లోనే టైప్ చేశాను. అదే గుణం. పాతవైతే ఉంటాయి, కొత్తవన్నీ ఫోన్ లో ఉండిపోవడం కూడా ఒక డిసడ్వాంటేజ్. అవునండి, అవును. ఇప్పుడు దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ పెట్టాను. ఇప్పుడు పద్యాలు చూడడానికి అవ్వలేదు. నిర్వాహకులు గంటల వరకు పద్యాలు వినిపించలే. ఇంతమంది మీద నావన్నీ వెలవెలబోతాయి సార్ పద్యాలు చదివితే. నేను ఒక పద్యం నాదొక ఇదే. మీరేం శ్రీ విద్యోపాసకులు మమ్మల్ని గర్దాళ్ళాడిస్తారు. ఏమి లేదండి, అంతది లేదు. ఏదో ఊరికే సరదా రాసుకోవడమే భక్తి పరంగా, కానీ ఏదో అందులో రాయలేదు. అయినా వినిపిస్తాను, నా భక్తితో రాసినవే తప్ప వేరే ఏం లేదు. అంతే కదా. పద్యాలు సీసా పద్యాలు మంచిగా రాస్తున్నారు కదా గంటల వారు. చూస్తున్నాం. పదములతో సార ముట్టిపడగా, సరస పదములతో సార ముట్టిపడగా పద్యధారలనిచ్చు పలుకులమ్మ వేద శాస్త్రాలలో వెలుగును పంచెడి వేదమాత యసుగు విద్యలివియే. భాషలోనున్నట్టి భావస్వరూపము భాషించునెప్పుడు భారతిగను నిత్య సత్యములను నిగ్గుపరుచునట్టి చదువుల తల్లియే శారదాంబ. నేను సీసం చెప్పానండి, ఇందులో తేట ఇది. చిన్న పెద్దలను సమము చేసి పంచు విద్యయే ధర్మమై వెలుగు వేదవతిగా. పండితులు పామరులను భావము లేక వెలుగు ప్రసరింపజేయును నలువరాణి. ఇంకొకటి, సరిగమ పదనిస సంగీతమందున తక్కదిన్ తన్మయాన స్వరమందు నాట్యాన సామ్రాట్ వై వెల్గ నే రూపమున గన నెందునైన చదువుల తల్లియే శారదామాతగా దర్శించు నాట్యమే ధన్యమయ్యే. సుస్వరాలు పొలక సుమనస్కులైనట్టి గాన గంధర్వుల గాత్రమయ్యే. ఎందరో మహనీయులు ఈప్సితంబులు సుస్వరాగ రాగాల యుక్తము సొంతమైన తల్లిగా సరస్వతి దరికి తరలి వెడలి అద్భుతమైన రీతిలో ఆలపించే. అదొకటి పెట్టాను. ఇంకోటి చదివి చెప్పేస్తాను. మాలికలాగా రాశాను. అది అక్షర రూపమై అందరి నలరించి సంగీత సాహిత్య సమరమందు సకల విద్యలయందు సారంభుగా నుండి పండితులందను పామరులెడ సమభావము కలిగి సముచిత మౌరీతి ఆదుకొనగ బ్రాహ్మి హాలికునికి కలమునందించి సత్కవనాలనే వ్రాజ చేసిన గీర్వాణి చెంతనుండ పద్య విద్యలకల్ల పలుకులిచ్చిన వాణి తలుచుచునొక మారు సలుప నుతులు వీణల వంతట ఏ మారు మీటును సుధారలే తల్లి సొంపుగలుగు మహనీయుల స్వరాల మధురమో గానమై మేటి గాయకులకు మీటయ్యే.
శాస్త్ర కోవిదులకు సారముగా నిలిచి చిన్న పెద్దలకును చింత తీర్చే మదిని కొలిచిన తల్లియే మాటలిచ్చు అడిగినంతనే వాక్కుల హాయినిచ్చు పద్య తోరణాలై అన్నియు పలుకలగునుచు శారదాంబ కరుడతోడ శాంతి కలుగు. ధన్యవాదాలండి. ఇంతకంటే నేను చెప్పలేను. ఇంత చక్కగా భక్తిగా రాశారు, ఇంకేం కావాలి సార్? ఇంతే. బాగున్నాయండి, చక్కగా చాలా చక్కగా చాలా బాగున్నాయి పద్యాలు, బాగా చదివారు, బాగా రాశారు. చాలా బాగానే ఉంటున్నాయి పద్యాలు, అమ్మవారి మీద పద్యాలు బాగా రాస్తున్నారు. ఆయన రాసేంత అమ్మవారి మీద ఇంకేం రాయరు అదే పూర్తిగా. శారదాంబ, భారతి, పార్వతి ఇలాంటి పేర్లు నా రాస్తారు. పద్యాలన్నీ ఐఎస్ఐ బ్రాండ్ లాగా మన నేమాన్ ప్రసాద్ గారు పరిష్కరిస్తారు. ఆయన పరిష్కరిస్తే ఓకే అని పెడతా, అప్పటిదాకా పెట్టను. అది నా దౌర్యం. నాకు వచ్చినట్టు నేను చెప్తాను. వారు వారు పాప నాకు ఎంతో సహాయం చేస్తున్నారు వీటికి. శ్రీదేవి సోదరు ఇంకా 2 నిమిషాలు టైం ఉంది, చెప్తారా ఏమన్నా? మ్యూట్ లో ఉన్నారు. గాయత్రి అక్కయ్య గారు చదువుతున్నారు. నేను క్లినిక్ లో ఉన్నాను, చెప్పలేదు. ఏమండి? నేను డాక్టర్ దగ్గర ఉన్నా, డాక్టర్ రావడానికి కొంచెం టైం ఉందని ఇక్కడ వింటున్నాను అనమాట. అందరూ మళ్ళీ లాగిన్ అయ్యారంటే ఇంటికి వచ్చారు అంటున్నారు. ఓకే, అదైతే ఇక్కడే ఉన్నా. అయితే చివరిగా నా పద్యం చెప్తాను ఒకటి. దీనికి సంబంధం లేదు అక్కడ, ఏ ఒక భక్తి ఉండదు, ఏముండదు ఇందులో. మా అన్నయ్య గారు అప్పుడు రామజోగ సన్యాసరావు గారు అష్టావధానం చేశారు కొవ్వూరులో అనమాట. నేను అనుకోకుండా ఆ టైంలో అక్కడ ఉన్నా. కొవ్వూరులో ఒక మున్సిపల్ ఆఫీస్ లోనే అక్కడ పెట్టారు అది. అష్టావధానం అయిపోయాక అందరం పొగడ్డం మొదలెట్టారు. చాలా బాగా రాశారండి అని. అంటే నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా అన్నయ్య మీద చిన్న పద్యం రాద్దాం అనుకున్నాను. అప్పుడు ఆశోగా రాసిన పద్యం అనమాట. బహుధా పండితులైన వారు సభలో ప్రశ్నింప, బహుధా పండితులైన వారు సభలో ప్రశ్నింప, వారెల్లరూ వహవా అంచు నుతించు రీతి, వారెల్లరూ వహవా అంచు నుతించు రీతి, వదనాబ్జమ్మందు సచ్చబ్దముల్ విహరింపన్, వదనాబ్జమ్మందు సచ్చబ్దముల్ విహరింపన్, శతవర్షముల్ సిరుల జీవింపంగా దీవించు నా సహజన్ము, వదనాబ్జమ్మందు సచ్చబ్దముల్ విహరింపన్, శతవర్షముల్ సిరుల జీవింపంగా దీవించు నా సహజన్ము, మది కోరుకొందనిదే కృష్ణ మన్మనోమందిరా. కృష్ణ మన్మనోమందిరా అని మొక్కడంతో మా అన్నయ్య పద్యాలు రాశారు. అప్పుడే జస్ట్ రిలీజ్ చేశారు ఒక 1 month బ్యాక్ అప్పటికి. సో అందుకని ఆ మొక్కటం వాడుకుంటూ కృష్ణ మా అన్నయ్య 100 ఏళ్ళు హ్యాపీగా మంచి పద్యాలు రాస్తూ గడపాలి అని దీవించు అని ఆశుగా రాసిన పద్యం అది. అది చాలా అందంగా బాగుంటుంది. చాలా సంతోషం అండి. ప్రాస తీసుకోవడం, బహుదా అని ప్రాస తీసుకొని అసలు ఆశుగా ప్రయత్నించడం అంటే మరి మిగతా ఎలా వస్తాయో అని అనుకుంటాం. అవి చాలా చక్కగా వచ్చాయి, చాలా బాగుంది. నాకు నచ్చిన రెండు ప్రయోగాలు. ఒకటి సిరుల జీవింపంగా దీవించు, ఆ జీవించు పాడడం. తర్వాత సహజన్ము అనే పదం అన్నగారు సహజన్మ పదం చాలా బాగుంది. సహజన్ము పదం వాడుతున్నాడు అక్కడ. పద్యం చాలా బాగుంది, ప్రాస బాగుంది. మంచి ప్రాస. మీరు కూడా కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎంతో విలువ ఇచ్చే వ్యక్తిగా నేను అనుకున్న సంగతి అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి కదండి. అదే కరెక్ట్. వరల్డ్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ మైండ్ అంటారు. గంటల వారు అందరూ కవర్ అయిపోయారా? 2 పాదాలే రాస్తారు. ఎక్కడో పూర్తి మధ్య వినగలిగినాం మేము. 2 పాదాలే రాస్తారుగా మీరు. గమనించలేదండి, అయితే 2 పాదాలే చెప్తారో ఏమోనని భయపడ్డా. ఎప్పుడు 94 లో ఎప్పుడు రాసింది అనుకుంటా. 93-94 లో ఎప్పుడు. అప్పటికి వ్రతం పట్టలేదు. నా స్పెషాలిటీ అది. నా మైండ్ లో ఏదంటే అదే గుర్తుంటుంది. నేను ఎక్కడ పుస్తకం ఒకటి కూడా రాయలే, ఒక పుస్తకం కూడా లేదు మైండ్ లో. నేను రాసిన పద్యాలని మైండ్ లో ఉంటే అన్ని. డ్యూటీ ఇంకొన్నాయో చదివేటి చదువుతారా? కావ్యాలు అయితే కదా, రాస్తే కావ్యాలు అయితాయండి.
బాగుంది. నేనైతే సెలవు తీసుకుంటున్నానండి. అందరికి ఆగండి, ధన్యవాదాలు. ఒక 2 నిమిషాలు అంటే మంగళం చెప్పిపోదురు ఉండండి. 2 నిమిషాలు వచ్చి గంట సేపు కూర్చోబెట్టారు. గాయత్రి గారు ఇంకో ఉన్నాయా చదువుతారా? లేవండి ఇప్పుడు అంటే అందుబాటులో లేవు. అది సరే అయితే క్లోజ్ చేద్దామా? మంగళగీతం మంగళగీతం ఇప్పుడు మీరు పాడాలి ఇవాళ. కుసుమ గారి ధన్యవాదాలండి. అందరూ వచ్చారు, మంచి పద్యాలు వినిపించారు, చాలా సంతోషం. ఓకే అండి, మంగళం చెప్పండి ఎవరన్నా ఒకళ్ళు. ఏమండి మంగళం చెప్పేద్దాం. మీరే చెప్పండి. మీరే వారు అక్కయ్య గారు ఉన్నారు, వారు చెప్తారు. మంగళం కోసలేంద్ర మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. పద్యమేవ జయతే. పద్యమేవ జయతే బాగుంది. అందరికీ శుభదినం. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం అండి. నమస్కారం అండి.